మీ అందరికీ మన దేవుడు యేసయ్యనే మన దేవుడు అని మన అందరు కూడా మారు మనసు పొంది నీటి బాప్టిజం తీసుకుని దేవుని రాజ్యంలో దేవుని మహిమ కోసం మన జీవితాలను కట్టుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లు హింసలు కలిగినా కానీ మన కొనసాగించే విశ్వాస జీవితం వచ్చేసి చివరి వరకు కాపాడి యేసయ్య రాకడలో ఎత్తబడాలి అనే ఆ ఉద్దేశంతో ఉండే మన అందరికీ ఈరోజు మన వాక్య భాగం వచ్చేసి చాలా చక్కగా పనిచేసి ఎత్తబడే గుంపులో మన అందరూ ఉండేట్టుగా యేసు ప్రభు మనను ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనం 3వ రోజుగా కూడుకుంటున్నాము. ఇది ఏదైతే మనం దేవుడు వాక్య భాగం ఇచ్చి ఉన్నారో సంబంధాలను నాశనం చేసే అబద్ధాలు అనే ఈ క్రమంలో ఈరోజు చివరి రోజు. మనం దీని ముందు మొత్తం 4 అబద్ధాలు సాతాను లోకంకు పెట్టుంటే దాంట్లో 3 అబద్ధాల గురించి మనం ముందే ధ్యానం చేసి ఉన్నాం. ఇప్పుడు మిగిలింది ఇంకొక అబద్ధం ఉంది. అది ఈరోజు మనం ఏదని చూసుకోబోతున్నాము. ఈ అబద్ధం ఏంటి అని చూసుకోబోయే ముందు నిన్నటి రోజున మన ధ్యానంలో మనం ఒక వెర్సును నిన్నటి రోజు ఈ రోజు కూడా దానే పునాదిగా పెట్టుకుని మనం ధ్యానం చేస్తున్నాం. అది యెరెమీయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 4-5 వచనములు. యెరెమీయా గ్రంథం 8వ అధ్యాయంలో 4-5 వచనములు చదవండి. యెరెమీయా 8:4-5 వచనములు. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా. తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. ఈ వచనం నిన్న మనం టచ్ చేసాము. మరి ఈ వచనం నిన్న లోతుగా మనం వెళ్ళలేదు, ఎందుకంటే అది ఈ రోజుకు సంబంధించింది కాబట్టి అందుకని నిన్న లోతులో వెళ్ళలేదు. ఇక్కడ ఏం చెప్తుంది, యెహోవా దేవుడు మన తండ్రి అయిన దేవుడు యెరెమీయా ప్రవక్తకు ఏం చెప్తున్నా అంటే, నేను ఏం చెప్తున్నానో వెళ్ళి నువ్వు చెప్పు అని చెప్పేసి, ఎవరికి? ఇశ్రాయేల్ జనాంగము వెళ్ళి చెప్పు అని చెప్పేసి చెప్పిన మాటలు ఇక్కడ ఏముంది అని చూస్తే, ఈ జనాలు పడితే కింద పడితే వారు తిరిగి లేవరా? అలాగే ఉండిపోతారా? ఉండరు కదా. ఎవరన్నా తెలియకుండా పడితే మరి లేస్తారు కదా, లేస్తారు. వీళ్ళు లేవట్లేదు. తర్వాత జీవితంలో దారి తొలగిపోయారు, మంచి జీవితం జీవించట్లేదు, దారి తొలగిపోయారు. మరి తెలుసుకున్న తర్వాత మరి లేచి రారా, మరి మంచి దారికి రారా అనేది దేవుడు యెరెమీయాతో ఇలా చెప్పమంటున్నారు. వాళ్ళు మరి రారా. ఎన్ని సంవత్సరములు లేకపోతే ఎన్ని తరములు మోసములు చేయబట్టుకుని అబద్ధములను చేయబట్టుకుని ఇంకా నాశనం కలిగించే ఆ దారిలోనే వెళ్తూ ఉంటారు. తిరిగి రారా దేవుడి దగ్గర, నా దగ్గర రారా అని వెళ్ళిపోయి చెప్పు అని చెప్పేసి యెరెమీయా ప్రవక్త దగ్గర దేవుడు మాట్లాడినట్టుగా ఈ వచనములు చూస్తున్నాం. అంటే ఇక్కడ మన వచనం మొత్తం ధ్యానించబోయేది లేదు. ఇక్కడ మనకు కావాల్సింది దేవుడు యెరెమీయాతో మాట్లాడింది ఏంటి? ఎన్ని సంవత్సరములు లేకపోతే ఎన్ని తరములు అబద్ధములను మోసములను చేపట్టుకుని నాశనకరమైన దారిని వాళ్ళు ఏర్పరచుకుని దాంట్లోనే ఉండిపోతారు. తిరిగి రారా అంటే అబద్ధమును పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? అక్కడ
అబద్ధమును జీవితమును మోసం చేసే నాశనమైన దారిని వాళ్ళు పట్టుకున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పబడితే, ఈ వచనమే ఈరోజు మనకి పునాది. ఏదైతే మన 4వ అబద్ధం ఈరోజు దేవుడు మనకి అంటే సాతాను ఈ లోకము ఇచ్చి ఉన్నాడో, ఆ అబద్ధముకి ఇదే పునాది అనమాట. అబద్ధమును పట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఈరోజు మనందరూ విశ్వాసులే కదా, ఇక్కడ ఉండేవాళ్ళగానే ఆన్లైన్ ఉండేవాళ్ళు అందరూ విశ్వాసులే. ఇప్పుడు ఈ విశ్వాసులు వచ్చేసి అప్పుడప్పుడు నాకు చెప్తునండి, నేను ఈ స్లైడ్ మారుస్తాను. ఈ విశ్వాసులు వచ్చేసి వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడో, లేదు పాటలు పాడేటప్పుడో, లేదు వాక్యం చదివేటప్పుడో అపోస్తలుడైన యోహాను ముందు నిలబడితే ఎలా ఉంటుంది? అపోస్తలుడైన పౌలు వచ్చి ముందు నిలబడి మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది కదా? ఎంత గొప్ప సంఘటన అది కదా. అలాగే యేసు ప్రభువు వచ్చి మాట్లాడితే, మనకు దర్శనమిస్తే కదా. మరి పాత నిబంధనలో యెరెమీయాతో ఏం మాట్లాడుతున్నారు? ఆయన దేవుడే మాట్లాడుతున్నారు. మాట్లాడి యెరెమీయాని వెళ్ళి చెప్పమంటున్నారు. అంటే యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా ప్రవక్తలు అంటేనే దేవుని మాటలాగా చూసిన వాళ్ళు. మన ధ్యానం చేసాము ఆ రోజు. వాళ్ళకి దేవుని మాట ఏది? వాక్యం ఏది? ప్రవక్తలే. ఇప్పుడు ప్రవక్తలు అలా వెళ్ళి మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు. దేవుడు మాట్లాడిన దాన్ని వాళ్ళు తీసుకోకుండా మోసమును అబద్ధమును చేపట్టుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏదైతే వాళ్ళు నాశనముకు తీసుకెళ్తుందో ఆ దారి వెళ్తున్నారే, దాని నుంచి తిరిగి రారా, నా దగ్గర రారా అని దీన్ని పునాదిగా పెట్టుకుంటే, ఈరోజు మనం మాట్లాడబోయే, మన ధ్యానం చేయబోయే 4వ అబద్ధం సాతాను లోకంలో పెట్టిన అబద్ధం. ఆ అబద్ధమును చేపట్టుకుని మన అందరు కూడా మోసం పోయి ఏం చేస్తున్నాము? అది ఏ దారి తీసుకెళ్తుంది? సాతాను ఒక అబద్ధం పెడితే అది ఏ దారి తీసుకెళ్తుంది? దాన్ని పట్టుకుంటే నాశనంకరమైన దారిగా తీసుకెళ్తుంది. అలాంటి ఒక అబద్ధమును మీరు పట్టుకున్నారే అని చూస్తే, ఏ అబద్ధం అని చూస్తే ఈరోజు అదే 4వ అబద్ధం. ఈరోజు అదే మూడు అబద్ధములు అయిపోయింది. 4వ అబద్ధం అదే. ఏంటి అంటే, మంచి విషయములు నాకు మంచి జీవితం ఇస్తాయి. ఏంటి? మంచి విషయములు నా జీవితంలో ఏదైతే మంచి విషయములు ఉన్నాయో అది నాకు మంచి జీవితమును ఇస్తాయి అని చెప్పేసి అబద్ధమును ఏం చేశాడంటే సాతాను లోకంలో పెట్టాడు. అంటే దీన్ని ఇంకా తేటగా మాట్లాడుకోవాలంటే, ఈ జీవితంలో నేను ఏదైతే వస్తువులు సమకూర్చుకుంటానో, ఏంటి? ఈ జీవితంలో నేను ఏదైతే నా ద్వారా ఏదైతే వస్తువులను సమకూర్చుకుంటానో, ఏదైతే సంపద నేను సంపాదించి నాకు కావాల్సినన్ని సమకూర్చుకుంటానో, ఇది నా జీవితమును బాగా చేస్తుంది, ఇదే నా జీవితముకు కావాలి అని చెప్పేసి అబద్ధాన్ని సాతాను ఏం చేశాడు? లోకంలో అందరికి పెట్టి లోకంలో అలా తయారు చేశారు. ఇప్పుడు విశ్వాసులైన మనం, దేవుని బిడ్డలైన మనం, యేసు ప్రభువు బిడ్డలైన మనం వచ్చేసి ఈ అబద్ధమును పట్టుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండే ఈ జీవితం ఏమైపోతుంది? అది మాత్రం కాదు, సంబంధాలు, అన్ని సంబంధాలే కదా. అన్ని మనుషులంటేనే ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకుంటే సంబంధాలే, ఏదో ఒక సంబంధం వస్తుంది. ఈ సంబంధాలు ఏమైపోతుంది? ఈ అబద్ధం ద్వారా విశ్వాసులు ఈ అబద్ధమును పట్టుకుంటే మోసపోయి నాశనకరమైన దారి వెళ్తారు కదా. అప్పుడు ఈ సంబంధాలు ఏమైపోతుంది? భార్యాభర్త సంబంధం కానీ, తల్లిదండ్రుల సంబంధం కానీ, పిల్లల సంబంధం కానీ, సహోదరుల సంబంధం కానీ, స్నేహితుల సంబంధాలు కానీ ఏమైపోతుంది? నాశనకరమైన దారిగే తీసుకెళ్తుంది అని చెప్పేసి ఈ అబద్ధం ఏం చేశాడు? సాతాను లోకంలో పెట్టాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. దీని గురించి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు కదా? యేసుప్రభు దేవుడు కదా. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అని చూస్తే, లూకా రాసిన సువార్త 12:15 యేసుప్రభు వారు మాట్లాడి ఉన్నారు. చదవండి, గట్టిగా చదవండి. లూకా సువార్త 12:15. మరియు లూక్ 12:15. లూకా 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపములకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. కలిమి అంటే సంపద, మనం సంపాదించింది. కలిమి అంటే ఏంటి?
కలిమి అని ఇక్కడ వాడబడిన తెలుగు పదానికి అర్థం ఏంటి? మన సంపాదించింది, లేకపోతే మన సమకూర్చుకుంది. కష్టార్జితం చెప్తాం కదా, మనం సంపాదించుకుంది. మనం ఏదైతే జాబులు, ఉద్యోగాలు, లేకపోతే ఇంకేంటి బిజినెస్లు, వ్యాపారములు చేస్తున్నామో దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సంపాదించుకుని సమకూర్చుకునే వస్తువులు, సంపదలు, ఇల్లులు, కారులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవన్నీ మన చదివిన చదువులు, ఇవన్నీ కలిమి అని చెప్పేసి ఇక్కడ వాడబడింది. ఇంగ్లీష్ అయితే ఏం చెప్పినారంటే, అండ్ జీసస్ సెడ్ అంటు దెమ్, యేసు ప్రభు వారు చెప్తున్నారు, టేక్ హీడ్, గమనించండి, అండ్ బివేర్ ఆఫ్ కవర్టస్నెస్. ఏమంటున్నారు? బివేర్ ఆఫ్ కవర్టస్నెస్ అంటే ఇక్కడ ఏం అర్థం అంటే, నేను జీవితంలో ఏం కావాలని అనుకున్నానో అది నాకు కావాల్సిందే, ఎలాగన్నా నాకు అది కావాల్సిందే, నేను పొందే తీరుతాను అని చెప్తారు కదా, దాని కవర్టస్నెస్ అంటారు. అది డబ్బు అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, లేదు చదువులు అవ్వచ్చు, లేదు సొమ్ము అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఏది దేని పని ఇష్టపడేమో అది నాకు కావాల్సిందే, అది నాకు నేను దాన్ని సాధించకుండా నేను వదలను అంటారు కదా, దాని కవర్టస్నెస్ అంటారు. ఫర్ అ మ్యాన్స్ లైఫ్, చక్కగా చెప్పారు యేసుప్రభు వారు, ఫర్ అ మ్యాన్స్ లైఫ్ కన్సిస్టెడ్ నాట్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ ద థింగ్స్ విచ్ హీ పొసెసెత్. ఓపెన్గా డైరెక్ట్ మహమని చెప్పారు ఆయన. అంటే ఒక మానవ జీవితం, ఒక మనిషి యొక్క జీవితం వచ్చేసి అర్థవంతంగా ఉండాలి అంటే వాళ్ళు ఈ జీవితంలో ఏదైతే సంపాదించుకుంటారో, లేకపోతే ఏదైతే నాకు మంచిగా ఉందని సమకూర్చుకుంటారో దాని వలన కాదు అని యేసుప్రభు వారు చెప్పేశారు. ఏమన్నారు? దాని వల్ల కాదు అని చెప్పేసి యేసుప్రభు వారు ఓపెన్ చెప్పేశారు. లూకా సువార్త 12:17. ఈ వచనం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మరీ దీన్ని మనం వస్తాం, ఎందుకంటే వేరే కోణంలో చూస్తాం ఈ వచనంను. అంత గొప్ప వచనం ఇది. యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఈ లోక జీవితంలో, ఒక మానవ జీవితంలో వాళ్ళ గురి దేని వైపు వెళ్ళకూడదంట? ఆ జీవితము కావాల్సిన మంచి విషయములని ఏమనుకుంటున్నారో వస్తువులు, ఆ వస్తువులను సమకూర్చేది కానీ, లేకపోతే ఈ జీవితముకు నాకు ఇల్లు ఉంటే మంచిది, లేకపోతే అది ఉంటే మంచిది, ఇది ఉంటే మంచిది అని చెప్పేసి మెటీరియల్ పొసెషన్స్ అంటారు. ఏమంటారు? మెటీరియల్ పొసెషన్స్ అంటే వస్తువులను సమకూర్చుకుని, లేకపోతే డబ్బును సమకూర్చుకుని, లేకపోతే సంపదను సమకూర్చుకుని, ఇదే నా జీవితంలో ఉండే గురి, దీనికోసమే నేను పరిగెట్టాలి అనే అబద్ధమును సాతాను లోకంలో పెడితే, ఆ అబద్ధమును పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? పరిగెడుతున్నాం, చివరి వరకు పరిగెడుతున్నాము. అది కాదు మానవుడు జీవితం అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సాక్షాత్ దేవుడైన యేసయ్య చెప్తున్నాడు. ఇంకెవరో చెప్పాలి వచ్చి? యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇంకేంటుండో చూద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే, ఈ అబద్ధమును ఎవరు పట్టుకున్నారో, ఇప్పుడు భర్త పట్టుకున్నాడు అనుకోండి, లేదు భార్య పట్టుకుంది అనుకోండి, వీళ్ళ దృష్టి దేనిపైన వెళ్తుంది? జీవితం అంతా దీన్ని సమకూర్చుకుని తింటేనే వెళ్తుంది. ఇది సమకూర్చుకుంటే, దీన్ని వెంబడించి వెళ్తుంటే అది ఎక్కడికి తీసుకెళ్తుందంట? నాశనకరమైన, అంటే మీరు మోసమును చేయబట్టుకున్నారు, అబద్ధమును చేయబట్టుకున్నారు, ఇది నాశనం చేసే దారికి మిమ్మల్ని తీసుకెళ్తాయి అని చెప్పేసి యేసుప్రభు వారు మొహం పైన గుద్ది చెప్పేశారు. అంటే వీళ్ళు ఎందుకు దీన్ని వెంబడిస్తున్నారంటే, ఇలాంటి జీవితం ఎందుకు మనం అందరూ వెంబడిస్తున్నామంటే, ఏమనుకుంటామంటే అలాంటి జీవితమే ఈ లోక జీవితంలో గెలుపు జీవితం అని అనుకున్నాం కాబట్టి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఒక మోసమును, ఒక అబద్ధమును చేపట్టుకుని అదే నాకు విజయవంతమైన జీవితం అని చెప్పేసి మనం పట్టుకున్నాం కాబట్టి జీవితం అంతా దాంట్లో ఖర్చు పెడుతున్నాము. మరి యేసయ్య ఏం చెప్తున్నారు? అది కాదు మీకు జీవితం, ఈ లోక జీవితం మీకు దానికోసం కాదు అనేసి యేసయ్య చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాకు జీవితంలో ఇవన్నీ నాకు సమకూర్చుకోవాలి, ఇవన్నీ నాకు కావాలి. ఏవన్నీ కావాలి? నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ప్రశ్న ఏంటి? ఏం కావాలండి జీవితంలో? అంటే మనం బాగా బతికడానికే. నేను వేరే అనలేదు, ఇంకా ఎవరిని తప్పుపట్టట్లేదు, వాక్యం కూడా తప్పుపట్టలేదు. అంటే ఇలాంటివి సమకూర్చుకుంటే తప్ప అని వాక్యం కూడా చెప్పట్లేదా? అది కూడా ఇప్పుడు వస్తుంది. అంటే జీవితంలో ఏం కావాలి? ఒకటొకటి చెప్పండి. ఒకటొకటి చెప్పండి. ఇల్లు కావాలి. ఇల్లు ఎంతలా కావాలి కదా? అదే కదా ఇప్పుడు వచ్చింది. ఇల్లు ఉండడానికి కావాలా, లేకపోతే నాకు ఇన్ని అంతస్తు ఉండే అక్కడే కదా వచ్చింది. సో ఇల్లు కావాలి. ఇంకేం కావాలి? డబ్బు కావాలి. డబ్బు దేనికి కావాలి?
అదే బతకడానికి దేనికి? తినడానికి కావాలి, ఇంకా బట్టలకు కావాలి, ఇంకా మీరు డబ్బును ముందు పెడితే అన్ని డబ్బు ద్వారానే వస్తుంది. ఇంకేం కావాలి? డబ్బును లాస్ట్లో తీసుకుందాం. అవునండి, ఇల్లు కావాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. ఏం చదువుకోవాలి? ఒక ఇంజనీర్, డాక్టర్, వకీలు, లాయర్ అలాగే కదా. అది అంటే చదువు అంటేనే చూడండి, చిన్న నుంచి మనకి మన చిన్న నుంచి మన ఎదిగేటప్పుడు చదువు అనగానే ఈ మూడే చెప్తారు. ఏం చెప్తారు? ఒకటి ఇంజనీర్లు అంటారు, లేకపోతే డాక్టర్లు అంటారు, లేకపోతే సైంటిస్ట్ అని ఇప్పుడు వచ్చింది. దీని ముందు వకీల్, లాయర్లు అంతే. పోలీసులు అంతే తర్వాత వచ్చింది. ఈ మూడు ముందు చెప్తారు, మిగతా అన్ని పెద్ద పెద్ద అన్ని చెప్తూనే ఉంటారు అన్నమాట కదా. అంటే ఇదేనా జీవితం, ఇదేనా బతుకు? ఇంకేం కావాలి జీవితంలో? ఆన్లైన్ ఉండే వాళ్ళు కూడా చెప్పొచ్చు, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఇంకేం కావాలి? డబ్బు తర్వాత లాస్ట్లో పెట్టుకుందాం. ఏం కావాలి? అదే వస్తు రూపంలో ఏం కావాలి మనకి? చక్కగా జీవించడానికి కార్లు కావాలి, బైకులు కావాలి, ఇంకా గ్యాడ్జెట్స్ కావాలి, అన్ని కావాలి కదా. మొబైల్ ఫోన్ 1, 2 కావాలి. ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్ములు ఉండాలి. ఎవడైనా 4 సిమ్ములు కనిపెడితే అది కూడా మనం కొనుక్కోవచ్చు. 2 అంటే 8 సిమ్లు అవుతుంది. డిఫరెంట్ మనం చేసుకోవచ్చు. ఇది కావాలంటే ల్యాప్టాప్లు కావాలి, గ్యాడ్జెట్లు కావాలి, ఇంకేంటి ఏంటది ఐప్యాడ్లు కావాలి, ఐపాడ్లు కావాలి, ఎయిర్పాడ్లు కావాలి, ఏసీ కావాలి. ఇంట్లో ఏంటి ఇల్లుంటే ఏసీ కావాలి, మంచిగా ఇల్లుంటే ఏసీ కావాలి. ఇంకేం కావాలి? ఏం వద్దా? టీవీలు ఉండాలి, పెద్ద పెద్ద టీవీలు ఉండాలి. ముందు చిన్న పెట్టేలాగా కాదు, పెద్ద స్క్రీన్, అంటే థియేటర్లు చూస్తే అంత పెద్ద స్క్రీన్లు ఉండాలి. ఇంకేం కావాలి? అమ్మాయి అబ్బాయి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? కోట్లు, లక్షలు, కోట్లు. డబ్బులు మాత్రం కాదు, సొమ్ములు ఉండాలి, అంటే నగలు ఉండాలి. ఇంకేం కావాలి? వాళ్ళకు ఇల్లు రాసి పెట్టాలి, స్థలం రాసి పెట్టాలి, బంగారం. అదే సొమ్ము ఉన్నాను కదా, సొమ్ము అంటే బంగారం. ఓకే, కావాలి. ఇంకేం కావాలి? ఇంకేం కావాలండి? ఇంతేనా? దీనికోసం ఇంత పోట్లాడటం? ఓకే, ఇవన్నీ కావాలంటే మనం ఏం కావాలి? డబ్బు సంపాదించాలి కదా. ఆ మూలం అదే. డబ్బు సంపాదిస్తే నేను కావాల్సింది, నేను ఫ్రిడ్జ్ని వదిలేశారు, మీరు గ్రైండర్ని వదిలేశారు, మిక్సీని వదిలేశారు, అవన్నీ చిన్న వస్తువులా కదా. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడింది, ఇంకా మాట్లాడింది కూడా మనకి అవసరమే, ఈ జీవితముగా అవసరమే కదా. చాలా అవసరం మనకి. సో ఇవన్నీ మనం కొనాలంటే ముందు మనం ఏం కావాలి? డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం మనం ఏం చేస్తున్నాం? పరిగెడుతున్నాం. ఇప్పుడు అబద్ధమును చేయబట్టుకున్న వాళ్ళందరూ, మోసమును, సాతాను లోకంలో పెట్టిన అబద్ధమును అందరూ చేయబట్టుకున్న వాళ్ళు, మోసమును చేయబట్టుకున్న వాళ్ళు, వీళ్ళకి ఇది కావాలి. అంటే వీళ్ళకి కావాలంటే ఒక చిన్న తేడా చెప్తా. అందరికి కావాలి. మరి ఈ అతిఆశ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇదే జీవితం అవుతుంది, ఇదే జీవితంలో గురి అవుతుంది. అర్థం చేసుకోండి, జీవితంలో ఇదే గురి అని చెప్పేసి వాళ్ళు చిన్న నుంచి, అంటే ఇక్కడ పిల్లలను తప్పు చెప్పలేమండి, పేరెంట్స్ను, తల్లిదండ్రులను తప్పు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చదివించేటప్పుడు ఎలా చదివిస్తారు తెలుసా? రేపు నువ్వు బతకాలంటే, నీకు ఇది కొనాలంటే, అది కొనాలంటే నువ్వు బాగా చదవాలి. ఏది? రేపు కొనబోయే వస్తువుల కోసం ఇక్కడ బాగా చదవాలని చెప్పేసి చిన్న నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పి పెంచితే వాళ్ళు అలాగే తయారవుతారు కదా. ఇక్కడ ఈ అబద్ధమును, ఈ మోసమును పట్టుకుంటే వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే, మొత్తానికి ఇదే జీవితం, నేను ఇది సాధించాల్సిందే అనేసి. కొంతమందికి ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల మామూలు ఉద్యోగం కాదు, వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు అలా భయంకరంగా వెళ్ళిపోవాలి, ఆశలన్నమాట. దేనికి? పెద్ద ఉద్యోగంలో పెద్దగా సంపాదించవచ్చు కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, నేను ఎక్కువ కొనేయవచ్చు కదా, త్వరగా కొనేయవచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా. బాగా అర్థం చేసుకోండి, ఇది సాతాను లోకంలో పెట్టిన అబద్ధం. మరి యేసయ్య ఏం చెప్పారు? అది కాదు మానవుడు జీవితం అంటే. అది కానే కాదు అని యేసయ్య చెప్పలా, అది మాత్రం కాదు అంటున్నారు. ఏమంటున్నారు ఆయన? అది మాత్రం కాదు అని చెప్పేసి యేసయ్య చెప్పినారు. చూద్దాం ఇక్కడ ఎందుకు జనాలు మన అందరూ కూడా దీని వెనకాల పరిగెడుతున్నాము అంటే, డబ్బు వెనకాల, వస్తువుల వెనకాల, సంపద వెనకాల, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేస్తే, ముందే మాట్లాడినట్టుగా మనం ఏమేమి మాట్లాడామో ఇదే ఈ జీవితంలో గెలుపు. జీవితంలో మనం గెలిచేది, మనను ఇలాంటి వాళ్ళు అని చెప్పాలంటే ఇలా ఏదైనా కొంచెం మనకి కలిగి ఉండాలి అని చెప్పేసి ఈ దృక్పథంతో ఏం చేస్తున్నామంటే దాని వెనకాల వెళ్ళిపోతున్నాము. అంటే ఇక్కడ చూడండి,
చిన్న నుంచి మన జీవిత విధానం ఎలాగొచ్చిందని చూడండి. ఎందుకు ఈ అబద్ధమును ఈ మోసమును చేపట్టుకున్నాము అంటే, చిన్న నుంచి చూస్తే పుట్టిన దాని నుంచి 18 సంవత్సరములు మనం ఎక్కడుంటాము? స్కూల్లో ఉంటాం, అంతేనా? పుట్టిన దాని నుంచి ఒక 5 సంవత్సరం ఇంట్లో కూడా అన్ని నేర్పుతుంటారు. ఈ 5 సంవత్సరం పూర్తి అయిన తర్వాత 1వ తరగతి వెళ్తాము. అక్కడి నుంచి ఇంకొక 10 సంవత్సరములు ఎస్ఎల్సి, మొత్తానికి ఇప్పుడు 15 సంవత్సరం అయిపోయింది. +2 అయ్యేటప్పుడు 17 కదా. +2 అయిన తర్వాత ఈ డాక్టర్లో, ఇంజనీర్లో, లాయర్లో అవ్వాలంటే ఇంకో ప్రొఫెసర్, నీటో, జిఆర్ఓ, ఇంకా అది ఏదో చెప్తున్నారు ఎక్కువ. ఐఐటి ఏంటి? ఐఐటి అది చదువు, జేఈ, ఇవన్నీ ఇంకో 1 సంవత్సరం. మొత్తానికి 17-18 సంవత్సరాలు దాంట్లో అయిపోతుందా? ఇంకా అయిన తర్వాత గట్టిగా మనం ఏం చేస్తాము? సక్సెస్ అయిపోతాం. దాంట్లో సీటు దొరుకుతుంది. సీటు దొరికిన తర్వాత ఈ తల్లిదండ్రులు తినడానికి ఉందో లేదో లక్షలు పెడతారు. ఈ డాక్టర్ల సీట్ కోసం ₹1 కోటి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. పెట్టి ఏం చేస్తారు? అమ్మాయినో అబ్బాయినో చదివిస్తారు. ఇంకొక 5 సంవత్సరాలు చదవాలి. దీంతో చాలదు, ఇంకొక 1-2 సంవత్సరం ప్రొఫెషనల్ స్టడీస్ నుంచి ఒకటి ఉంటుంది, అంటే మాస్టర్లు చేసుకోవాలి. అది చేస్తే 18 నుంచి ఇంకో 8 సంవత్సరాలు, 26 సంవత్సరాలు ఎక్కడున్నాం మనం? స్కూల్లోనే ఉన్నాం, చదువే ఉన్నాం. ఎందుకు తెలుసా ఈ 18 సంవత్సరాలు చదువులే ఉన్నాము? ఎందుకంటే ఈ 18 సంవత్సరాలు ఎలాగైనా కష్టపడి, ఏం కష్టపడి? తల్లిదండ్రులకి తినడానికి ఉన్నా లేకపోయినా కష్టపడి వాళ్ళు చదివిచ్చేస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. దేనికి వస్తుంది? అబ్బాయికి ఉద్యోగం దేనికోసం అండి? అంటే దానికోసం వాడు డబ్బులు సంపాదించాలనా? వాడు మంచిగా సంపాదించని అనుకుంటాం, కానీ ఆ మంచిగా ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు కోసమే. సో డబ్బు సంపాదిస్తే వాడు డబ్బు సంపాదించుకుంటాడు, మనల్ని కూడా చూసుకుంటాడు, అప్పులు కడతాడు, వాడి జీవితం కూడా బాగుపడుతుంది. అంటే డబ్బు. 28 సంవత్సరములో తల్లిదండ్రులు అలా చూసుకుంటే వాడిని తయారు చేస్తున్నారు. దేనికి? అబద్ధమును చేపట్టుకోవడానికి తయారు చేస్తున్నారు. అంతేనా? ఎవరు చేస్తున్నారు ఇది? అన్యులు చేయలా, విశ్వాసులు చేస్తున్నారు. విశ్వాసులు చేస్తున్నారా లేదా? విశ్వాసులే ఎక్కువ చేస్తున్నారు. చేసేది తప్పుని యేసు ప్రభువు వారు చెప్పలా, ఎలా చేయాలని చెప్తున్నారు. చూద్దాం ఇప్పుడు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనం అదే లూకా 12:15 ఇంకోసారి చదవండి. ఇంకో కోణంలో చూద్దాం దీన్ని. లూకా 12:15 చదవండి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో సాతాను పెట్టిన అబద్ధమును మోసమును చేయి పట్టుకోవద్దు. ఒకని కలిమి అంటే ఒకటి సమకూడవలసిన వస్తువులు కానీ, లేకపోతే సంపద కానీ, నగలు కానీ, సొమ్ములు కానీ, కార్లు కానీ, ఇల్లులు కానీ, చదువులు కానీ విస్తరించుట వాని జీవమునకు మూలము కదా. వాని జీవమునగని ఉంది కదా. ఉండండి, మైక్ పట్టుకోండి. ఇక్కడ వాని జీవమునగని తెలుగులో చెప్పబడింది, ఇంగ్లీష్ లో లైఫ్ అని చెప్పింది. ఏమండి? లైఫ్. ఈ లైఫ్ గ్రీకు పదంలో 2 పదములు ఉన్నాయి. ఒకటి బయోస్, BIOS, బయోస్ అనేది, ఇంకోటి జోవే అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ వాడబడిన ఈ గ్రీకు పదం వచ్చేసి ఏం వాడబడిందంటే, బయోస్ వాడబడలా. ఏం వాడబడలా? బయోస్ వాడబడలా, జోవే వాడబడింది. బయోస్ అంటే ఏమర్థం అంటే, బయోస్ అంటే కాదు, అది బయోస్ అంటే అది అంటే బయోస్ అంటే ఏమర్థం అంటే, ఈ లోకముకు సంబంధించిన భౌతికమైన జీవితం, ఇది బయోస్. ఇప్పుడు చూడండి, బయాలజీ అంటాం కదా. బయాలజీ దేని గురించి మాట్లాడుతుంది? పరలోక జీవితం గురించా, ఈ లోక జీవితం గురించా? ఈ లోక జీవితం గురించి, ప్రాణముల గురించి, దానికి సంబంధించిన విషయముల గురించి అన్ని మాట్లాడేది బయాలజీ. బయోగ్రఫీ అంటాం. ఎవరి గురించి? యేసయ్య గురించి రాస్తే బయోగ్రఫీ కాదు. యేసయ్య గురించి రాస్తే అది వాక్యం. మహాత్మా గాంధీ గురించో, అంబేద్కర్ గురించో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో రాస్తే అది ఏమవుతుంది? బయోగ్రఫీ, BIO. ఇది మనుషులకు సంబంధించిన, ఇక్కడికి సంబంధించిన జీవితము చెప్పే జీవితం బయో. అది ఇక్కడ వాడబడలా. యేసయ్య వాడింది జోవే అంటే గ్రీకు పదం ఏమర్థం అంటే, ఈ జీవితముకు తర్వాత ఉండే జీవితం కూడా అని వాడబడిన పదం అది, ఆ లైఫ్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ జీవమునగంటే ఏ జీవమునగ? దేవుడితో మనం మరణించిన తర్వాత దేవుడితో ఉండే ఆత్మీయ జీవితం ఉంది కదా,
ఆ జీవితం, ఈ జీవితం మాత్రం కాదు, ఆ జీవితం కూడా కలిపి ఉండే అర్థం ఈ లైఫ్ అనే పదముకు. అర్థమైందా? ఈ లోక జీవితంతో పాటు వచ్చే, యేసయ్యతో వచ్చే ఆత్మీయ పరలోకంలో ఉండే ఆ జీవితం అని చెప్పడానికి ఇక్కడ వాడబడిన లైఫ్ కి ఆ జోవే అనే దీనికి అర్థం. ఇప్పుడు అర్థమైందా మీకు? అలా అంటే యేసయ్య ఇక్కడ ఏం చదవండి ఇంకా. ఒకని కలిమి విస్తరించుట, ఒకని కలిమి అంటే ఒకని సంపద విస్తరించుట, వాని జీవమునకు వాడి జీవితములో మూలము కాదనెను. మూలం కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాగా అర్థం చేసుకోండి. ఈ లోక జీవితంలో మీరు ఏదైతే సమకూర్చుకుంటారో అది అక్కడికి పనిరాదురా బాబు అంటున్నారు ఆయన. ఇక్కడికి పరలోక జీవితముకే పనికిరాదు. ఎందుకంటే ఇక్కడ వాడబడిన జోవేన పదం వచ్చేసి ఈ లోక జీవితం ఎంతవరకు ఉందో దాన్ని చూసుకుని మీరు సమకూర్చుకోవాల్సింది పరలోక జీవితముల నాతో కలిసి ఉండేటప్పుడు మీకు ఈ లోకంలో ఏమి కావాలో దానికోసం ఈ జీవితం ఇవ్వబడింది. అంటే ఈ రోజు ఈ భౌతిక ఈ లోకంలో మీకు ఇవ్వబడిన జీవితం ఇక్కడే సమకూర్చి, ఇక్కడే వస్తువులు తయారు చేసి అన్ని చేసుకుని, ఇక్కడే మీరు మోసమును అబద్ధమును చేపట్టుకుని ఇక్కడే మీరు మరణించడానికి కాదు. మీరు మరణించిన తర్వాత మీరు నాతో జీవించబోయిన పరలోక జీవితముకు మీరు ఇక్కడ బతకండి. అర్థమైందా? అది యేసయ్య పెట్టింది. ఇప్పుడు చూసారా, మూల భాష నుంచి మన బైబిల్ చదివితే టోటల్ అర్థమే మారిపోతుంది. ఈ వచనము ముందు ఏమనుకుంటాం, ఇక్కడ ఉంటే మనం మంచిగా అన్ని సమకూర్చుకుని, ఈ వస్తువులన్నీ సమకూర్చుకుని మంచి చదువు చదివి కార్లు బంగ్లాలతో మనం జీవించాలి. మరి యేసయ్య అలా చెప్పలా. ఈ లోక జీవితం మీకు దేనికోసం? ఈ లోక జీవితం మీకు ఎంత కావాలో అంత పెట్టుకుని మీరు మరణించిన తర్వాత నాతో వచ్చే జీవితం ఆ జోవే ఉంది కదా, ఆ జీవితముకు మీరు ఇక్కడ ఏం చేయాలో అప్పటి మాత్రం చేయండి అని ఆయన చెప్పి ఉన్నారు. అది ఇక్కడ ఇది చూడండి. మనకి ఇంకా తేటగా అర్థం అవ్వాలంటే యేసయ్య వచ్చింది దేనికోసం అని చూడాలంటే యోహాను సువార్త 10:10 చదవండి. యోహాను సువార్త 10:10 10వ అధ్యాయం 10వ వచనం. జాన్ గాస్పెల్ 10th chapter 10th verse. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్య చెప్తున్నారు, మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే మొదటి భాగం మనం వదిలేద్దాం. దొంగ దేనికి వస్తాడు? దొంగిలించడానికి వస్తాడు. ఎవరినో అడ్డొస్తే చంపేసి తీసుకెళ్లిపోతాడు. దానికదా దొంగ వచ్చేది. మన ధ్యానం ఇప్పుడు దానిపైన కాదు. యేసయ్య దేనికోసం వచ్చారనేది. యేసయ్య దేనికోసం వచ్చారంట? గొర్రెలు ఎవరు ఇక్కడ? మనమేనా? దేవుని బిడ్డలు. మన గొర్రెలకు ఏమి ఇవ్వడం ఇచ్చారంట? జీవము. ఇప్పుడు జీవము అనే ఈ తెలుగు పదానికి ఇంగ్లీష్ లో వాడబడిన పదం లైఫ్. ఈ లైఫ్ కి మూల భాషలో ఉండే పదం వచ్చేసి జోవే. బయాస్ కాదు. ఏంటి? జోవే. జోవే అంటే అర్థం ఏంటి? ఈ జీవితంలో, ఇప్పుడు ఈ భౌతిక జీవితంలో మాత్రం కాదు, దీని తర్వాత మీరు మరణించిన తర్వాత నాతో పరలోక జీవితంలో జీవించబోయే ఆ జీవితముకు ఏమి కావాలో దాని ఇక్కడ లోక జీవితంలో సమకూర్చుకోండి అని చెప్తున్నాడు ఆయన. లోక జీవితంలో సమకూర్చుకునే ఈ వస్తువులు ఆత్మీయ జీవితంలో, పరలోక జీవితంలో యేసు ప్రభువుతో బతకడానికి పని వస్తుందా? ఏం పనికి వస్తుంది? అది ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడేది. మీరు ఈ లోక జీవితంలో మీరు సమకూర్చున్నది మీకు పనికి రాదు అని యేసయ్య. ఇప్పుడు యేసయ్య దేనికోసం వచ్చారంట? గొర్రెలకి మీకు జీవం పోవడానికి. ఇంకా ఆ జీవం ఎక్కడ? యేసయ్యతో పరలోకంలో మన బతకబోయే జీవితముకు సమృద్ధి అక్కడ సమృద్ధి కలగడానికి ఇక్కడ కాదు. ఈ వసనమును పట్టుకుని ఇక్కడ మన విశ్వాసులు, మన బిడ్డలు తెగ పరిగెడతారు. దేనికి? వస్తువులు ఇక్కడ సంపాదించుకోవడానికి, ఇక్కడ సమకూర్చుకోవడానికి, ఇక్కడ కోట్లు సంపాదించాలని, ఇక్కడ చదువులు విచ్చలి విడిగా భయంకరంగా పిల్లల్ని చదివించాలని, తాను చదివింది కాబట్టి పిల్లల్ని చదివించాలని. దీని ఇక్కడ చెప్పినట్టు ఏమంటారు? ఆశీర్వాదములు అంటారు. ఆశీర్వాదములు కాదు బాబు, ఇది కాదు ఆశీర్వాదములు. యేసయ్య మాట్లాడింది వేరు.
మీరు వాక్యం వినేటప్పుడు ఎవరన్నా కానీ నేను ఇది తయారు చేసేటప్పుడు దేవుడు నాకు వాక్యం చూపిస్తారు. వాక్యం చూపించేప్పుడు నాకు వాక్యం అర్థం కాదు. ఎందుకంటే నేను వాక్యం అర్థం అవడానికి నేను దేవుడు కాదు కదా, నేను మనిషినే దాన్ని చూస్తా. ఇంకా దాని లోతులో వెళ్ళి ఇంకేంటి వెళ్ళేటప్పుడు దేవుడు అలా తవ్వుకుని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళేటప్పుడు ఇవన్నీ బయటికి వస్తే ముందు నాకు భయం కలుగుతుంది. వాక్యం ప్రిపేర్ చేస్తే నాకు భయం కలుగుతుంది. నేను లేదే ఇలాగా కదా. ఇప్పుడు నేను ఇలా లేదే అనేటప్పుడు నేనేమవ్వాలి? అలాగ మారాలి. నేను అలా మారలేదు అనేటప్పుడు ఇక్కడ వాక్యం బోధించడానికి నేను అర్హుని కాదు. నేను అర్హుడు కాడు. నేను కాలేను. ఇప్పుడు నేను మారాలి. ఇప్పుడు నా కథ ఇలాగంటే ఈ వాక్యం విన్న తర్వాత మీరేమవ్వాలి? మారాలి. మారలేదు అంటే ఇప్పుడు మనం ముందే ధ్యానం చేసుకున్నాము. తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళకన్నా తెలిసిన వాళ్ళకి శిక్ష ఎక్కువ అని యేసుప్రభువు వారు చెప్పింది మనం చూసాం. జాగ్రత్త. ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ, ఆన్లైన్ ఉండే వాళ్ళకి కానీ, తర్వాత యూట్యూబ్లో దీన్ని వినబోయే వాళ్ళకి కానీ హెచ్చరిక చేస్తున్నా. తప్పుడు జీవితం ఇక్కడ జీవించవచ్చు, జీవించకూడదు. అలాగే తప్పుగా అర్థం చేసుకుని కూడా జీవించొద్దు. యేసుప్రభువు వారు అలా చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ జీవితముకు తర్వాత యేసయ్య మనకు ఉచితముగా ఇచ్చిన ఆ రక్షణను చేపట్టుకుంటే దాని తర్వాత వచ్చే యేసయ్యతో పరలోకంలో మనం జీవించే ఆ జీవితం ఉందే, ఆ జీవితంలో యేసుప్రభువు వారు సమృద్ధి కలుగ చేస్తాను అని చెప్పారు. ఇక్కడ యేసుప్రభువు వారు సమృద్ధి కలుగ చేస్తాను ముందుగా ఈ లోక జీవితంలో ఆయన పెద్దగా మాట్లాడట్లా. ఈ లోక జీవితం మీకు ఎలాగ ఇవ్వబడింది కదా, దాన్ని మీరు జీవించండి. మరి మీరు ఈ లోక జీవితంలో మీరు సంపాదించాల్సింది ఈ లోకముకి సంబంధించిన వస్తువులు కాదు, ఈ లోకముకి సంబంధించిన సంపదలు కాదు, ఈ లోకముకి సంబంధించిన పేరు పొగడం కాదు. ఆ లోకముకి నాతో బతకడానికి మీరు సంపాదించుకోండి. అక్కడ మీరు వచ్చేటప్పుడు మీకు మంచిగా జీవితం ఉంది, మీకు సమృద్ధి కలిగట్టుగా నేను చేస్తాను అని యేసుప్రభువు వారు చెప్పి ఉన్నారు. అది మనం తేటగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదేనా? ఇప్పుడు మనం చూడాల్సింది ఈ లోక జీవితంలో ఉండేటప్పుడే పరలోకంలో దేవునితో యేసయ్యతో రేపు జీవించబోయే జీవితం ఉంది కదా, ఆ జీవితంలో ఇప్పుడు ఈ భౌతిక జీవితమును, ఈ ఫిజికల్ లైఫ్ను ఇక్కడ ఏదైతే ఈ లోకంలో మనకి జీవితం ఉందో ఆ కోణంలో దీన్ని చూస్తే కదా, అలాగే కదా చూడాలి. యేసయ్య అలాగే కదా చూడమన్నారు. యేసయ్య ఏ కోణంలో చూడొద్దు అని చెప్పారు? భౌతిక జీవితంలో భౌతికమైన కోణంలో చూడడం మానేయండి. మీరు ఎలా చూడాలి అంటే బయోగ్రఫీ అనే ఈ కోణంలో చూడొద్దు. మీరు చూడాల్సింది ఈ జీవితమునే అక్కడ జోవే యేసు ప్రభుతో ఆ పరలోక జీవితంలో ఏదైతే జీవించబోతున్నారో ఆ కోణంతో ఈ జీవితమును చూడండి, మీరు జీవితాలు మార్చుకుంటారు అని యేసయ్య చెప్తున్నారు. ఇప్పుడు చూడండి అదే ఇక్కడ మరి లూకా 12:15 చదవద్దు. ఆ దృష్టి వేరే ఏమీ కానే కాదు. ఈ లోకంలో ఎందుకు చెప్తున్నారంటే ఈ లోకంలో మీరు గడపబోయేది కొంత సమయమే. ఏం చెప్తున్నారు ఆయన? ఈ లోకంలో మీరు గడపబోయేది కొంత సమయమే. మరి ఈ లోక జీవితం అయిన తర్వాత మీరు నాతో గడపబోయే జీవితమే ఎన్నో కోటాను కోట్లు సంవత్సరములు మీరు గడపబోతున్నారు. అందుకని ఆ కోటాను కోట్ల జీవితం నాతో గడపబోయేదని ఈ తక్కువ సమయంలో ఈ భౌతిక ఈ జీవితంలో ఈ లోక జీవితంలో పాడు చేసుకోవద్దురా బాబు. జీవితమును బాగా చేసుకోండి. ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం నాతో ఉంది, అదే గొప్ప జీవితం, అదే పెద్ద జీవితం. దాని దృష్టిలో పెట్టుకుని ఈ జీవితమును జీవించండి అని చెప్పేసి యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఇప్పుడు దీనికి రుజువుగా యేసుప్రభువు వారు ఒక పారబుల్ చెప్పినారు. పారబుల్ ఏం చెప్తారు? ఉపమానం కదా, ఉపమానం. ఈ ఉపమానం కూడా ఎక్కడ చెప్పినారు తెలుసా? లూకా 12:15 తర్వాత 16, 17, 17, 18, 21 వరకు ఇక్కడే చెప్పినారు. ఇప్పుడు లూకా 12:15 నుంచి 21 వరకు చదవండి. అందరూ వినండి. ఇది కథ. ఈ కథ అందరికీ తెలుసు. మరి ఈ కథలో ఈ ఉపమానంలో ఈ ఉపమానం కథ అని చెప్పకూడదు. కథ అంటే అది కొన్ని క్యారెక్టర్ లేనింది. ఉపమానం అంటే జరగబోయేది అని చెప్తారు. ఉపమానం పోల్చి చెప్పడం. ఇక్కడ ఈ ఉపమానంలో యేసయ్య ఏం చెప్తారు తెలుసా? బాంబులు పేలుస్తారు. మన జీవితముకి సంబంధించిన బాంబులు పేలుస్తారు.
ఇప్పుడు బాంబు పేలితే దేనికి భయపడతాం మనం? మీరు అందరూ చెప్పాల్సిందే, చెప్పండి. ఓ బాంబు పేలింది అనుకోండి, దేనికి భయపడతాం కదా? సౌండ్ భయపడి అలా సైలెంట్ ఉంటా, అంతేనా? మన దగ్గర ఓ బాంబు పేలింది అనుకోండి, ముందు మనకి ఏం భయం వస్తుంది? యేసయ్య ఈ ఉపమానంలో అదే చెప్తున్నారు, చచ్చిపోతావు అంటున్నారు ఆయన. ఏం చెప్తున్నారు ఆయన? నువ్వు ఇలా ఉంటే మరణిస్తావు, మృత్యురవుతావు, చచ్చిపోతావు అంటున్నారు. ఇప్పుడు మనకి షాక్ అవ్వాలా లేదా? చదవండి, లూకా 12:15-21 వరకు చదవండి, అందరూ వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను కాదు, 15 నుంచే చదవాలి. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక లోపమునకు ఎడమియగా జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే ఇక చూడండి, యేసయ్య మీరు జీవించే ఈ భౌతిక జీవితం, ఫిజికల్ లైఫ్, ఈ లోకంలో, ఈ వరల్డ్ లో మీరు జీవిస్తున్నారే, ఈ జీవితం వచ్చేసి ఏమి కాదని చెప్తున్నారు. ఈ జీవితం వచ్చేసి మీరు ఏదైతే సంపద మీరు చేసుకుంటారో అది మానవులకు కావాల్సినది కాదు, అది మాత్రం కాదు అని చెప్పిన తర్వాత ఉపమానం చెప్తున్నారు. ఉపమానం చదవండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అంటే ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అనగానే చాలా మంది దీన్ని పోల్చుకోలేరు. నీకు మంచి ఉద్యోగం ఉన్నా, ఎక్కువ డబ్బు వచ్చే ఉద్యోగం ఉన్నా, లేదు నీకు మంచి వ్యాపారం ఉన్నా, ఆ వ్యాపారం నీకు మంచిగా సంపాదించి ఇచ్చినా ఈ ధనవంతుని నువ్వు పోల్చుకోవాలి. ఈ రెండు తప్పితే ఇంకేమన్నా ఉందా? ఎవడన్నా ఉత్తో కూర్చుని సంపాదించగలడా? చేయలేం కదా. అది ధనవంతుని, మన అందరికి ఇది ధనవంతుని. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకును నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని ఉండండి. ఇంతవరకు చెప్పేస్తా. ఏంటంటే ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన పంట పెట్టాడు, పొలం ముందు పంట పెట్టాడు. అంటే ఒకరి మంచి జాబ్ వచ్చింది, ఆ జాబ్ లో లక్షల జీతం, కోట్లు జీతం అనుకోండి, సంపాదన ఉంది. లేదు వాడు బిజినెస్ చేశాడు, వ్యాపారం చేస్తున్నాడు, ఈ వ్యాపారంలో వాడికి లక్షలు కానీ కోట్లు కానీ వాడికి సంపద వస్తుంది. మరి ఈ డబ్బును ఏం చేసుకోవాలో తెలుసుకోకుండా, లేకపోతే ఈ డబ్బు ద్వారా కొన్ని దాన్ని ఎక్కడెక్కడ దాచుకోవాలో తెలుసుకోకుండా ఏం చేస్తున్నాము? పిల్లల్ని చదివిస్తున్నాము భయంకరంగా ఖర్చులు పెట్టి, లేకపోతే ఏం చేస్తున్నాము? 1, 2, 3 ఇల్లులు కొనేస్తున్నాము, 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు కొనేస్తున్నాము, ఒకటి చాలా నుంచి ఇంకా స్థలాలు కొని పెడుతున్నాము, నగలు సంపాదిస్తున్నాము. ఇది కాకుండా డబ్బులను బ్యాంకులో దాస్తున్నాము. అర్థమైందా? ఇది కాకుండా వస్తు రూపంలో ఏమేమి వస్తువు మనకి మంచిగా ఈ లోకంలో జీవించడం అన్ని పెట్టి, అంటే సంపాదించిన సంపాదన ఏం చేసుకోవాలో తెలియకుండా ఏం చేస్తున్నారు? ఇవన్నీ మనం చేస్తున్నాం. అదే ఇక్కడ చెప్పబడింది. ఇంకా చదవండి. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నడుగును నాకు స్థలము చాలదు గనక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, దేవుడి దగ్గర వెళ్ళలా, తనలో తాను ఆలోచించుకుని ఇలాగు చేతును అని నిర్ణయం తీసుకున్నాడు. నా కొట్లు చిన్న ఒక స్థలములు, అంటే చిన్న స్థలం ఉన్నాయి. కొట్లు అంటే అదే ధాన్యాగారు ఉన్నాయి కదా, అంటే గ్రైన్స్ వచ్చేసి ఎక్కడ గ్యాదర్ చేస్తారో అక్కడ బర్న్స్ అంటారు దాన్ని. అక్కడ దాని చిన్నవి ఉంటే దాని అన్ని నేను చెప్పండి దాని అన్ని నేను నాశనం చేసి దానికన్నా పెద్దగా నేను కట్టుకున్నా. అంటే ఒక బ్యాంక్ లో అకౌంట్ ఉంది, అది చాలని చెప్పేసి ఏం చేస్తాను, ఇంకో బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తా. ఎందుకంటే అక్కడ బ్యాంక్ లిమిట్ ఉంటుంది. నాకు ఒక స్థలం చాలదు, ఒక ఇల్లు చాలదు, ఒక కారు చాలదు. అర్థమైందా? నాకు ఈ జీవితంలో ఏమేమి ఉందో ఇవేం నాకు చాలదు అని చెప్పేసి నేను దాన్ని ఏం చేస్తున్నాను, నాకు సంపాదన ఎక్కువ ఉందని చెప్పేసి దాన్ని నేను విస్తరణ చేస్తున్నాను. చెప్పండి. అందులో నా ధాన్యం అంతటిని, అంటే నేను సంపాదించిన డబ్బులు అందటినీ నేను ఏం చేస్తాను, ఈ రూపంగా ఇల్లులు, స్థలములు, కారులు, నగలు, చదువులు, అర్థమైందా, ఇంకా నాకు కావాల్సిన వస్తువులు అన్ని నేను పెట్టి నా ఆస్తిని నేను సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి
నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే అతను నిర్ణయం తీసుకుని అతని సంపాదనని ఇన్ని దారిలో పెట్టేసి అతని ప్రాణం చెప్పుకున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? చూసావా, నేను ఎన్ని సంవత్సరములు బాగా బతకడానికి, ఈ లోకంలో బాగా బతకడానికి నేను ఇన్ని సమకూర్చి పెట్టాను అని చెప్పేసి సంతోషిస్తాడంట. ఏం చెప్తాడంట? సంతోషిస్తాడంట. ఇప్పుడు యేసయ్య సీనుగు వస్తున్నారు. ఎక్కడ వస్తున్నారు యేసయ్య? ఇప్పుడు సీనుగు వస్తున్నారు. చెప్పండి, యేసయ్య ఏం చెప్పారు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంది అనుకుని. మరి అర్థమైందా ఇది? అంటే నేను సంపాదించాను, నాకు మంచి జీతం ఉంది, మంచి వ్యాపారంలో మంచిగా డబ్బులు వస్తుంది, చాలా చక్కగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పేసి తిను, తాగు, సంతోషించు. ఇదే నీ ఏమంటారు? జీవితంలో గురి. నీకు అన్ని సమకూడింది దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి ఏమైంది? ఇప్పుడు మొత్తానికి సంతోషంగా ఉంటున్నావు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నారు. చెప్పండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును. ఏ రాత్రి? అదే ఏ రాత్రి? అతను ఎప్పుడు అంటే అన్ని సమకూర్చి నేను తాగుము, తినుము, సుఖించుము అని చెప్పి సంతోషంగా ఉన్నానో ఆ రోజు రాత్రి డే నీ ప్రాణం కావాలని చెప్పేసి ఆ రోజు దేవుడు అతనికి టైం పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు తర్వాత ఏముంటుంది తెలుసా? నేను చెప్తాను. ఇప్పుడు తర్వాత ఉండేది యేసయ్య చెప్తారు. ఏం చెప్తారంటే, ఇన్ని సంపాదించి పెట్టావే, ఒకటి నీ ఉండని ఎంత స్థలంలో కావాలా, నువ్వు బతకడానికి ఎంత డబ్బులు కావాలా, ఒకవేళ నువ్వు నగలు వేసుకోవాలని నీ మెడలు వేసుకోవాలని ఎంత కావాలా, నువ్వు అంతే చేసి నువ్వు మిగతాన్ని నువ్వు మంచిగా బతికి ఉండొచ్చు కదా. ఏ బతుకు? అక్కడ రావాల్సిన బతుకు ఇక్కడ మంచిగా బతికి ఉండొచ్చు కదా. ఇవన్నీ వదిలేసి ఈ ఫిజికల్ లైఫ్లో, ఈ లోకంలో, ఈ భౌతికమైన ఈ జీవితంలో ఇవన్నీ పెట్టి నువ్వు అన్ని చేసావు, ఇలా అనుకున్నావు. మరి ఇప్పుడు ఈ రోజు నీ టైం అయిపోయింది కదరా, ఏం చేస్తావు ఇప్పుడు? ఇవన్నీ సమకూర్చావు, నువ్వు దీన్ని అనుభవించలేవు. నీకు ఎవరు కూడా ఎవరు అనుభవిస్తున్నారు నీకు తెలియదు. ఎందుకు ఈ పని చేసావు అని చెప్పేసి ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి? సమాధానం చెప్పడం నువ్వు ఉండాలి కదా అక్కడ. ఆ రోజు నీ ప్రాణం తీయబడుతుంది. పోనీ ఇంత సంపాదించవే, ప్రాణం తీయబడితే ఆపగలిగే శక్తి నీకు సంపాదనలో వచ్చిందా? రాలేదు కదా, రాదు. అది యేసయ్య మాట్లాడింది. ఇప్పుడు ఇక్కడ మనం 20వ వచనం మాత్రం చదవండి. అంటే ఇలాంటి వాళ్ళను యేసయ్య ఎలా పిలుస్తున్నారు చూడండి. ఇప్పుడు ఏదైతే మనం ఈ వ్యక్తి గురించి మాట్లాడుకున్నావు, ఈ ధనవంతుడి గురించి, ఇలాంటి ధనవంతులాగా ఉండే వాళ్ళ గురించి యేసయ్య ఎలా పిలుస్తున్నాడు చూడండి. అయితే దేవుడు వెర్రివాడా. అంటే ఇక్కడ దేవుడు వెర్రివాడా కాదు, దేవుడు ఇలాంటి ధనవంతులను, అయితే దేవుడు ఈ ధనవంతులను చూసి వెర్రివాడా. అంటే వెర్రివాడ అంటే అర్థం తెలుసా మీకు? ఇంగ్లీష్ లో ఫూల్స్ అంటారు. ఏమంటారు? మూర్ఖులు అంటారు. మూర్ఖులు తెలుగులా, వెర్రివాడనే అదే. వెర్రివాడు, మూర్ఖులు అంటే తెలుగు. ఫూల్స్ అంటారు. యేసయ్య ఏమని పిలుస్తున్నాడు? మూర్ఖులు నుంచి పిలుస్తున్నాడు వాళ్ళని, ఈ ధనవంతులను. ఇలా ధనం సేకరించుకున్నారు కదా వాళ్ళను. ఇంకా చదవండి. ఈ రాత్రి అది అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వెర్రి వాళ్ళ నుంచి పిలిచారు. 21వ వచనం చదవండి. 21 చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే ఉండునని చెప్పాను. ఎలాగా? ఆలోచన చేయండి. వెర్రివాడు మొత్తాన్ని కోల్పోయాడు. ఇక్కడే అన్ని చేసి ప్రాణం తీసుకుంటే ఇంకా అక్కడ దేవుడితో కలుస్తాడా? లేదు. ఎందుకంటే నువ్వు బతకాల్సిన బతుకు నువ్వు ధనవంతుడు అవ్వాలి అంటే రేపు నువ్వు మరణించిన తర్వాత అక్కడ యేసయ్యతో జీవించాల్సిన జీవితంలో నువ్వు ధనవంతుడు అవ్వాలని చెప్పేసి ఈ లోక జీవితంలో నువ్వు నీ జీవితమును యేసయ్యలో కట్టుకుని ఉండాలి. నువ్వు యేసయ్యలో ధనవంతుడు అవ్వలేదు. నువ్వు ఈ లోకమే ధనవంతుడు అవ్వలేదు కాబట్టి నీ ప్రాణం ఇక్కడ తీయబడింది. నువ్వు తీర్పుకు వస్తావు, నువ్వు యేసయ్యతో కలవలేవు అని యేసయ్య చెప్పేశాడు. ముఖం పైన ఉపమానంలో చెప్పేశాడు. ఇదే అని చెప్పేసి ఉపమానం చెప్పి ఉన్నారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఈ లోకంలో సంపదలు, ధనములు, డబ్బులు, వస్తువులు సమకూర్చుకునే జీవితం కాదు.
అలాగని యేసయ్య ఈ లోకంలో ఇప్పుడు అందరికి మీకు మెలకు వస్తుంది. ఇంతవరకు అలా అమ్మ 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 మనిషి అనుకుంటుంది, ఎందుకంటే అందరు సంపాదించిన వాళ్ళే కదా అనుకుంటాం. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తున్నారంటే అలాగని ఈ లోకంలో సంపాదించేది తప్ప అని యేసయ్య చెప్తున్నారా? అనలా. బాగా అర్థం చేసుకోండి. యేసయ్య ఈ లోకంలో మీరు సంపాదించేది తప్ప అని చెప్పి తప్పు అని చెప్పి అనలా. అర్థమైందా? మరి ఏం మాట్లాడుతున్నారు అని చూద్దాం. ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక చిన్న తేడా ఉంటది, ఆ తేడా మీకు అర్థమైతే చాలు. ఇక్కడ యేసయ్య ఏం మాట్లాడుతున్నారు అంటే మీరు సంపాదించుకోండి, బాగా బతకండి అని చెప్తారు ఆయన. ఏమంటున్నారు? సంపాదించండి, బాగా బతకండి అని చెప్తున్నారు. మరి ఏ కోణంలో మీరు బతకాలి అని ఆయన చెప్తున్నారు. ఏ కోణంలో బతకాలి? 2 కోణంలో ఇవ్వబడింది మనకు జీవితంలో. లైఫ్ అని తిరిగి ఒకటి బయాస్ అనే పదం వాడబడింది, ఇంకోటి జోవే అనే పదం వాడబడింది. బయాస్ అనే పదం వచ్చేసి ఈ లోక జీవితంలో నేను అన్ని సమకూర్చుకుని ఈ లోక జీవితంలో నేను గెలవాలి, నేను సక్సెస్ అవ్వాలి అనేది బయాస్ అనే ఆ కోణం. ఇప్పుడు ఇంకో కోణం ఏంటి? జోవే అనే కోణం. జోవే అనే కోణం ఏంటి? ఈ జీవితంలో నీకు ఏమి కావాలో అది నీకు సమకూర్చుకుని నువ్వు బతుకు. మరి నీ ఉద్దేశం అంతా ఎక్కడుండాలి? నువ్వు ఈ లోక జీవితంలో మరణించిన తర్వాత యేసయ్యతో పరలోక జీవితంలో యేసయ్య నీకు సంతృప్తి కలిగట్టుగా ఆయన అక్కడ సమకూర్చి ఉన్న దానికోసం ఆ దృష్టిని పెట్టి నువ్వు ఇక్కడ బతుకు అని చెప్పేసి యేసయ్య బతుకమన్నారు. అది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ లోకంలో బతికేటప్పుడు చాలా మందికి ఏమి మనం అర్థం చేసుకోము అంటే ఈ లోకంలో బతికిన తర్వాత మనం మరణిస్తాము అనే ఒక గుర్తే లేకుండా ఉంటాం. ఆ జ్ఞాపకమే మనకు ఉండదు. మరణము తర్వాత మనకు ఒక జీవితం ఉంది అనే ఒక గుర్తే మనకు ఉండదు. దాన్ని మర్చిపోయి మనం బతుకుతాం. అందుకనే ఇక్కడ వస్తువులు సమకూర్చుకుని తింటే డబ్బు వెంబడి, సంపదలు వెంబడి మనం పరిగెడుతున్నాము. అంటే ఇక్కడ ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక ఏరియాకి వచ్చాం. ఏంటి అనేటప్పుడు అంటే ఈ లోక జీవితంలో ఈ వస్తువులను సమకూర్చుకోవడం కానీ లేకపోతే సంపదను సంపాదించుకోవడం కానీ ఏ కోణంలో చూడాలి, ఎలా చూస్తే అది దేవుడు ఎలా చూడమంటున్నాడు అనేది మనం ఇక్కడ మాట్లాడాలంటే ఇక్కడ ఏంటి అని చెప్పేటప్పుడు ఈ లోక జీవితంలో ఇక్కడ చూడండి, వినండి అందరూ. ఇక్కడ ఈ లోక జీవితంలో మనం సమకూర్చుకునే వస్తువులు కానీ సంపద కానీ ఈ లోకంలో మన మంచిగా బతకడానికి ఉండాలి. కానీ ఈ బతుకును చావుగొట్టేట్టుగా ఉండకూడదు. అర్థమైందా? నేను తేటగా చెప్తాను. కాదు చూడండి ఎంత సీరియస్ అయిన మాట అంటే యేసయ్య చెప్పిన దాంట్లో ఈ లోక జీవితంలో మీరు బతకడానికి మీకు ఏవైతే వస్తువులు కావాలో, ఎంత సంపద కావాలో అది తప్పు కాదు. మరి అలాగని ఆ జీవితంలో మునిగిపోయి మీరు ఈ జీవితమును చంపుకోవద్దు అంటున్నారు. చంపుకోవద్దు అంటే ఏంటంటే ఈ వస్తువులు సమకూర్చే దీంట్లోనే, ఈ సంపద సంపాదించే దీంట్లోనే మొత్తం జీవితమును గడపవద్దురా. మీకు జీవితం ఇక్కడ పాడైపోయింది. మీరు అలాంటి జీవితం జీవిస్తే మీకు జీవితం ఇక్కడ పాడు చేసుకుంటున్నారు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఆ దృష్టిలో మాత్రమే ఉంటే మరణించిన తర్వాత దేవుడితో ఉంది రాజ్యంలో మీకు ఏం లేదు కదా. అక్కడ ఇదేనప్పుడు మనం చూసేది ఇదే, అక్కడేం లేదు కదా. అందుకని ఆయన ఏం చెప్తున్నారు? మీరు ఇక్కడ జీవించే జీవితంలో మీకు ఏమి కావాలో, ఎంత సంపద కావాలి, ఎంత సమకూర్చుకోవాలి, అత్యాశ లేకుండా మీరు దాన్ని పెట్టుకుంటే అప్పుడు ఈ లోక జీవితంలో రేపు యేసయ్యతో జీవించే జీవితంలో ఏం కట్టుకోవాలి, ఏ దృష్టిలో ఇక్కడ బతకాలనేది మీకు తెలుసు. మీరు ఈ దృష్టి లేకపోతే ఈ సంపదలను, ఈ వస్తువులు సమకూర్చే తింటేనే మీకు జీవితం గడిచిపోతుంది, జీవితం మీకు నాశనం అవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ లోక జీవితంలో వస్తువులు సమకూర్చడం కానీ లేకపోతే సంపద సంపాదించడం కానీ తప్పు అని చెప్పలా. ఇక్కడ చూడండి, ఎక్లెసియాస్టస్ సొలొమోను రాశారు కదా, తెలుగులో ఏం చెప్తారు దాన్ని? ప్రసంగి 3:13 5:19 రెండు చదవండి. ఇక్కడ దేవుడే రాపిచ్చున్నారు, చదవండి. మరియు ప్రతివాడు
అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుంది. ఇచ్చే బహుమానమే. ఏం చెప్పినారు దేవుడు ఏం చెప్తున్నారు? నువ్వు ఈ లోకంలో ఏమి సంపాదిస్తున్నావో, నువ్వు సమకూర్చున్నావా, నువ్వు సంపాదిస్తున్నావా, దాన్ని ఈ లోకంలో ఉండేటప్పుడే నువ్వు తిను, నువ్వు తాగు, నువ్వు సంతోషించు, కాదని చెప్పలా. అర్థమైందా? ఇంకా 5:19 చదవండి. మరియు అది దేవుడిచ్చిన బహుమానం అంట. ఏంటి? దేవుడు మంచిగా తినడం, మంచిగా తాగడం, మంచిగా కుటుంబంతో అందరితో సంతోషంగా ఉండడం దేవుని యొక్క బహుమానం. అది ఆయన కాదని చెప్పలా. 5:19 చదవండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. ఏం చెప్తున్నారు దేవుడు ఇక్కడ? ఈ జీవితంలో నీకు ఏదైతే దేవుడు ఇచ్చి, అంటే నీకు వస్తువులు కానీ నువ్వు జీవించడానికి మంచిగా ఏమేమి కావాలో అన్ని ఇచ్చింది నువ్వు దాన్ని అనుభవించడానికి కోసమే, దేవుడు కాదని చెప్పలా. అర్థమైందా? మరి పుట్టిన దాని నుంచి 18 సంవత్సరములు చదువును గడిపేసి, చదివిన తర్వాత ఇంకొక 8 సంవత్సరములు ఈ స్టడీస్, ఆ స్టడీస్, ఈ చదువు, ఆ చదువు అని చెప్పేసి 28 సంవత్సరంలో ఈ చదువులనే గడిపేసి, దాని తర్వాత ఉద్యోగం చూసుకుని, లేకపోతే వ్యాపారం చూసుకుని, దాంట్లో వచ్చే సంపద అన్ని, నాకు ఈ జీవితంలో కావాల్సిన వస్తువులన్నీ, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇంకా ఎంత అంత అంత అని చెప్పేసి జీవితం అంతా నువ్వు దాంట్లోనే గడపొద్దు. మరి నీకు ఎంత కావాలో దేవుడు ఇచ్చినాడు. అతి ఆశతో నువ్వు వస్తువులను, సంపదను సమకూర్చొద్దు. అర్థమైందా? అతి ఆశ వద్దు అంటున్నాడు దేవుడు. అదే ఇక్కడ చెప్పబడింది. మరి ఇక్కడ దేవుడు కావాలని చెప్పింది ఏంటంటే, నీకు ఏదైతే వస్తువులను ఈ జీవితంలో సమకూర్చుకున్నావో, ఏదైతే సంపద నువ్వు సంపాదించుకున్నావో, దాన్ని నువ్వు ప్రధానంగా నంబర్ 1గా పెట్టుకుని నువ్వు బతకొద్దు, జీవించొద్దు అంటున్నాడు దేవుడు. అర్థమైందా? దేవుడు బిడ్డలు మంచిగా సంతోషంగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. మరి నువ్వు ఇన్నిటిని పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? జీవితం అంతా దానే ప్రధానంగా పెట్టుకుని మిగతా అన్నిని పక్కన పెట్టేసి, దేవుడు లేదు, ఏమీ లేదు. నీకు దేవుడు ఎవరు తెలుసా? నువ్వు చదివే చదువు. నీకు దేవుడు ఎవరు తెలుసా? నువ్వు పొందుకునే ఉద్యోగం, లేకపోతే నువ్వు చేసే వ్యాపారం. నీ దేవుడు ఎవరు తెలుసా? నీకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు, నీకు ఆ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బులు. నీకు దేవుడు ఎవరు తెలుసా? ఆ డబ్బులు బట్టి నువ్వు ఏదేది సమకూర్చున్నావో ఆ వస్తువులు. నీకు దేవుడు ఎవరు తెలుసా? ఆ వస్తువుల ద్వారా నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఆ సంతోషం నీకు దేవుడు అవుతున్నాడు. దేవుడు అలా ఉండమని చెప్పట్లా. నీకు ఏదైతే జీవితంలో ఏమి ఇవ్వాలో దేవుడు ఇచ్చున్నాడు. అతిగా ఆశతో ఇంకా భయంకరంగా వెళ్ళొద్దు. నువ్వు కట్టుకోవాల్సిన జీవితం, ఈ లోక జీవితంలో నువ్వు కట్టుకోవాల్సిన జీవితం ఏంటి? ఇక్కడ కాదు, అక్కడ వచ్చి జీవించే జీవితం అది. తర్వాత నీకు ఇచ్చే సంపద అంటే, నీకు మన దేవుడైతే యెహోవా దేవుడు, యేసు ప్రభు వారు తప్పితే మిగతా ఏమి నీకు ప్రధానంగా ఉండకూడదు. వాళ్ళు నీకు దేవుడు అవ్వకూడదు. అది మొదటి అంశం. రెండవ అంశంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, నీకు కలిపిచ్చిన కలిమి, దేవుడు నీకు ఇచ్చిన కలిమి ఉంది కదా. కలిమి అంటే ఏంటి? సంపద కదా. నీకు ఇచ్చిన ఈ వస్తువులు కానీ, ఈ సంపద కానీ నీకు మాత్రం ఇవ్వలేదు బాబు, స్వార్థ ప్రకటన నీ కోసం ఇచ్చాడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. అర్థమైందా? ఏం చెప్తున్నారు? దేవుడు చెప్పే మాట, దేవుని యొక్క స్వార్థ ప్రకటనకు నీ సంపద వాడబడాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అదే ఇక్కడ చాలా, అంటే ఇక్కడ గెలుపు అనగానే ఏం చేస్తున్నారంటే, నేను అది చదవాలి, ఇది చదవాలి. ఈ రోజు ఆ చదువు మారిపోయింది, ఆ చదువు చదవాలి. ఈ రోజు ఏ చదువు చదివితే ఉద్యోగం వస్తుంది, ఆ చదువు చదవాలి. ఎంత డబ్బులు పెడితే చదవాలి, ఎంత డబ్బులైనా పర్లేదు, తర్వాత సంపాదించుకోవచ్చు. అర్థమైందా? ఇవన్నీ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? గెలుపు అనేది ఈ లోకంలో నేను చేసుకునేదే గెలుపు అని అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, రోమా 10:13, 13, 14, 15 3 వచనం చదవండి, చక్కగా ఉంటుంది. రోమా 10:13, రోమా 10వ అధ్యాయం 13వ వచనం, 14, 15 చదవండి.
ఎందుకనక ప్రభువు నామమును బట్టి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వాడు రక్షింపబడును. వారు వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఎట్లు ప్రార్థన చేయుదురు? వినిన వానిని ఎట్లు విశ్వసించుదురు? వినని వాడు వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు? వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి. ఇప్పుడు ఇంతవరకు చదివిందని అర్థం చేసుకుందాం. ఏం తెలుసా ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే వచనం చూడండి. ఎవ్రీవన్ హూ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. అంటే ఎవరైతే యేసు ప్రభును రక్షకుడు దేవుడు నుంచి ఒప్పుకుంటారో వాళ్ళకి రక్షణ ఉంది అని ఉంది. మరి ఇలా ఎలా జరుగుతుంది? వినండి బాగా. ఇప్పుడు ఎవరైనా యేసు ప్రభును సొంత రక్షకుడు దేవుడి నుంచి ఒప్పుకోవాలంటే వాళ్ళు రక్షణ పొందుతారు. ఎలా జరుగుతుంది? అంటే ఏం చెప్తున్నారంటే హౌ కెన్ దే కాల్ ఆన్ హిమ్ టు సేవ్ దెమ్. అంటే యేసు ప్రభును రక్షకుడు నా దేవుడు అని వాళ్ళు పిలవాలంటే ఏం చెప్పాలి? వాళ్ళు మొదటి వాళ్ళు యేసయ్యని నమ్మాలి కదా. అంటే ఎవరైతే అన్నారో వాళ్ళు నమ్మాలి కదా. వాళ్ళు నమ్మాలి అంటే దాని తర్వాత చెప్పింది, వాళ్ళు నమ్మాలి అంటే వాళ్ళు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి కదా. మరి యేసు ప్రభు గురించి తర్వాత వచ్చేది యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే ఎవరన్నా చెప్పాలి కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎవరన్నా చెప్పాలి అంటే దాని తర్వాత ఎవరన్నా తెలిసిన వాళ్ళను స్వార్థ తెలిసిన వాళ్ళు పంపితేనే కదా. అర్థమైందా మీకు? ఏది జరగాలంటే ఒక ఆత్మ యేసయ్యను నా రక్షకుడు దేవుడి నుంచి ఒప్పుకోవాలంటే ఇవన్నీ జరిగితే గాని అది ఆత్మ రక్షణ రూపల రాదు అని ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇంకా చదవండి 15 నుంచి చదవండి. 15 చదవండి. ప్రకటించువారు పంపబడని ఎడల అంటే దేవుని యొక్క స్వార్థ తెలిసిన వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పంపబడని ఎడల అంటే ఎవరికి రక్షణ కావాలో వాళ్ళకి పంపబడలేదంటే ఆ స్వార్థికుడు వెళ్ళలేదంటే వారు ఎట్లు ప్రకటించుదురు? వాళ్ళు ఎట్లు ప్రకటిస్తురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. అంటే ఏం చెప్తున్నా తెలుసా? ఎవరైతే స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్నారో వాళ్ళ పాదములు ఎంత అందంగా ఉంది తెలుసా అంటున్నారు. అందంగా అంటే దేవుని అదే కావాలి. దేవుని ఉద్దేశంలో అదే సరి అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏం అర్థం అంటే స్వార్థ ప్రకటనకు వెళ్ళారైనా కానీ చాలా మంది నాకు వాక్యం రాదు కాదని ఎలా చెప్తాను అనుకుంటారు. నీకు స్వార్థ ప్రకటనగానే స్వార్థ నీకు వచ్చి నువ్వు మాట్లాడితే మాత్రం కాదు. నువ్వు స్వార్థ ప్రకటన చేసే వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసినా అదేనమాట. ఇక్కడ మాట్లాడింది ఈ వచనంలో మాట్లాడింది ఏంటి? ఇప్పుడు ఒక వెళ్ళి స్వార్థ చెప్పాలంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే వాళ్ళకి తోడ్పాటు అందించచ్చు కదా. తోడ్పాటు అందిస్తే నీ ద్వారా కొంత సపోర్ట్ కలిగింది, వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? స్వార్థ ప్రకటన జరుగుతుంది. అప్పుడు నీకు ఇచ్చిన సంపద, నీకు దేవుడు ఇచ్చిన కలిమి, ఆ సంపద నువ్వు ఎలా వాడచ్చు? ఇలా నువ్వు వాడచ్చు. ఎవరైతే దేవుడు పంపిస్తున్నారో వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసి అలా కూడా నువ్వు చేయొచ్చు. అంటే మిషనరీస్ ని సపోర్ట్ చేస్తే స్వార్థ ప్రకటన జరిగేట్టుగా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేది ఇక్కడ అన్నమాట. అంటే ఇది రెండవ అంశం. మనకి డబ్బులు ఎందుకు దేవుడు ఇస్తున్నారు అని దీనికి. మూడవ అంశం ఏంటి అనేటప్పుడు మనకి డబ్బులు ఇచ్చింది అనగానే నేను విషయం చెప్తాను. డబ్బులు ఇచ్చింది అనగానే నెల మొత్తం కష్టపడితే కష్టార్జితం కదా. ఆ కష్టార్జితంలో వచ్చేసి మనకి డబ్బులు దేవుడు ఆ రూపంలో కల్పిస్తున్నాడు. ఈ డబ్బులు మనకి డబ్బులు కావాలంటే ఎంత కావాలి? ఓ కుటుంబం మనకి గడవాలంటే ఎంత కావాలి? ఓ కొంత అమౌంట్ కావాలి, అంతే కదా. ఓ మొత్తం కావాలి. దానికనే ఎక్కువ ఉండదు. ఏం చేయాలి కదా? అది నీకు లేని వాళ్ళకు, ఈ స్వార్థ ప్రకటించి చేసే వాళ్ళకు, ఈ పరిచర్య పని చేసే వాళ్ళకు నువ్వు ఇవ్వాలి. అంటే నీకు ఆ మనసు ఎలా ఉండాలంటే నీకు ఎంత కావాలో అది నువ్వేం చేయాలి? నువ్వు ఇచ్చే మనసు కలిగిన వాడు అయి ఉండాలి. యూ షుడ్ బి జనరస్. ఏమంటుంది? యూ షుడ్ బి జనరస్. అంటే 30 రోజులు నేను సంపాదించిందే కదా, నా డబ్బులే కదా. దేవుడు ఏమనలే, అది నీ డబ్బులే అంటున్నారు. నీ డబ్బులే
నువ్వు కష్టపడి సంపాదించిందే. ఎందుకంటే నువ్వు ఉదయం నిద్ర మానేసి లేచి వెళ్ళిపోయి నైట్ ఎంతవరకు పని చేస్తున్నావు అన్ని నీ కష్టార్జితమే, నువ్వే సంపాదించిందే, నీ డబ్బులే. మరి దేవుడు అంత డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు దేవుడికి తెలియదా నీకు ఎంత కావాలని? అంత మాత్రం ఇవ్వచ్చు కదా. మరి దేవుడు నీకు ఎంత కావాలో దానికన్నా కొన్ని లక్షలు ఎక్కువ ఇస్తే నువ్వు ఆ డబ్బుని ఏం చేయాలి? నీకు ఇంకోరికి ఇచ్చే మనస్తత్వం ఉండాలి. పరిచర్యలో దేవుని రాజ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఇది తేటగా చెప్పడం అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓకే నువ్వే ఉద్యోగం చేస్తున్నావు, నేను లేదని చెప్పట్లేదు, నువ్వే వ్యాపారం చేస్తున్నావు, డబ్బులు నువ్వే సంపాదిస్తున్నావు, మరి దానికి కావాల్సిన ఏది ఆ ఉద్యోగం చేయడానికి ఆ వ్యాపారం చేయడానికి కావాల్సిన తలాంతులు కానీ, అర్థమైందా, బహుమతులు కానీ బహుమానములు కానీ, లేకపోతే నువ్వు అది చేసేట్టుగా నీకు శక్తి బలమన్ని ఇచ్చింది కానీ ఎవడనుకున్నావు? నువ్వు అనుకున్నావా? కాదు, నేను అంటాడు దేవుడు. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు పని చేయగలుగుతున్నావు. నీకు మంచి శరీర ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నేనేనా? మంచిగా ఫుడ్ పెట్టింది ఎవరు నీకు? ఈ ఫుడ్ తయారు చేసింది నువ్వు కాదు కదా. దొరికిందని తీసి తింటున్నావు కానీ ఇవన్నీ పెట్టింది, పంట పెట్టింది ఎవరు? అందుకే 2 కొరింథీయులు 9:10-11 ఓ ఉదాహరణ ఇచ్చినారు పౌలు గారు. చదవండి 2 కొరింథీయులు 9:10 వచనం. 2 కొరింథీయులు 9వ అధ్యాయం 10-11 వచనం చదవండి. విత్తువానికి విత్తనమును తినుటకును ఆహారమును దయచేయు దేవుడు. ఇక్కడ చూసారా మీరు? వ్యవసాయి ఆలోచన చేయండి, ఇక్కడ బాగా వినండి, అయిపోయింది. వ్యవసాయి అనుకుంటాడు, ఏమనుకుంటాడు? ఎంత కష్టపడి విత్తనం కొని డబ్బిచ్చి కొని పంటను దున్న పంటని నీళ్లు పోసి తర్వాత విత్తనం పెట్టి నీళ్లు పోసి కలప మొక్కలు వస్తే దాన్ని అన్ని చేసి వర్షానికి అన్ని నేను ఎదురు చూసి వర్షం అయిన తర్వాత ఇంకా ఇవన్నీ చేసి చివరికి 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఆ పంట అయిన తర్వాత ఆ పంట ఫలం వస్తే ఆ వ్యవసాయి ఏమనుకోకూడదంట, ఇవన్నీ నేను కష్టపడి చేశాను, ఇది నాకు మాత్రమే అని అనుకుంటే ఆ వ్యవసాయిని చూసి దేవుడు అడుగుతున్నాడు, దేవుడు, అయ్యా వ్యవసాయి బాబు, నీకు విత్తనం ఇచ్చింది ఎవర్రా బాబు? నువ్వు కనుక్కున్నావు విత్తనంను? లేదు కదా. పొలం ఎవరు తయారు చేసి ఇచ్చారు? పొలం ఇచ్చింది ఎవరు? నేనే కదా, నా పొలమే కదా. పొలంను సృష్టి చేసింది ఎవరు? నేనే కదా. ఆ పొలంలో నువ్వు విత్తనం వేసి పంట బయటికి వస్తే దానికి కావాల్సిన గాలి ఇచ్చింది ఎవరు? నేనే కదా. దానికి కావాల్సిన వర్షం ఇచ్చింది ఎవరు? నేనే కదా. ఆ వర్షము తర్వాత 3 నెలల పంట అంటే నువ్వు విత్తనం వేసేటప్పుడు ఒక వాతావరణం పెట్టేది, విత్తనం మధ్యలో వచ్చేటప్పుడు ఒక వాతావరణం మారుతుంది, విత్తనం పండి వచ్చేటప్పుడు ఒక వాతావరణం ఉంటుంది. విత్తనం పెట్టేటప్పుడు ఉండే వాతావరణం పండి వచ్చేటప్పుడు అదే వాతావరణం ఉంటే నీకు పంట రాదు, నీ చేతికి రాదు, అన్ని నీటిలో పోతుంది. వర్షాకాలంలో విత్తుతావు, ఎండాకాలంలో ఏం చేస్తావు? పంట నీకు కోత వస్తుంది. ఈ కాలంలో మార్చిపెట్టింది ఎవరు? నేనే కదా. తర్వాత ఈ 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఈ పంట అనేది దాన్ని నిర్ణయించింది ఎవరు? నేనే కదా. నేను లేకుండా నువ్వు అన్ని చేసుకున్నావా? నేను ఇచ్చిందని నువ్వు వాడుకున్నావు. ఏం చేసావు? నేను ఇచ్చాను, నువ్వు వాడుకున్నావు. నేను ఇచ్చిందని వాడుకుని నీదని ఎలా అంటావు? ఇప్పుడు ఉద్యోగం వెళ్ళావు, చిన్న నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నిన్ను జబ్బు పట్టి పోయి పడకలు పడేస్తే నువ్వేం చేస్తావు? నువ్వు ఉద్యోగం చేయగలవా? వ్యాపారం చేయగలవా? లేవు కదా. ఇవన్నీ చేసింది ఎవరు? నేనే కదా. ఉద్యోగం సంపాదించుకున్నావు, మంచిగా వ్యాపారం చేస్తున్నావు, నీకు ఆరోగ్యం ఇచ్చి ఇవన్నీ ఈ ఉద్యోగము కావాల్సిన విషయంలన్నీ నీ లోపల పెట్టింది ఎవరనుకున్నావు? నువ్వు చదివిన చదువు అనుకున్నావా? కాదు. నా సృష్టిలే నిన్ను అలా తయారు చేసిన దేవుడు చెప్తున్నాడు. అలాంటిది నేనైతే నువ్వు నాది నేను సంపాదించి అనుకుంటే ఆలోచన చేయి. అది ఇక్కడ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఎందుకు ఇన్ని విషయంలో మాట్లాడమంటే ఈరోజు మనం ఏ అబద్ధం గురించి మాట్లాడుతున్నాము? బెటర్ థింగ్స్ మేక్ థింగ్స్ బెటర్. బెటర్ థింగ్స్ మేక్ థింగ్స్ బెటర్ అంటే
మంచి విషయములను నేను సమకూర్చుకుంటే నాగది మంచి జీవితం అవుతాయి అని అబద్ధమును పట్టుకున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో నేను అన్ని ఏదేది వస్తువులు నేను సమకూర్చుకుంటానో, ఎంత సంపాదన సంపాదించుకుంటానో అదే నాకు మంచి జీవితం అని నేను సాతాను బయటలో పెట్టిన, లోకంలో పెట్టిన అబద్ధమును, ఆ మోసమును చేపట్టుకున్నాను. అందుకని నేను ఇలా ఎదుగుతున్నాను, నా ఎదుగుదల ఇలా ఉన్నింది. అర్థమైందా? ఇప్పుడు ఆ అబద్ధం మనల్ని ఏం చేస్తుంది అంటే, ఈ అబద్ధం వచ్చేసి మన సంబంధాలను తెంచిపడేస్తుంది. ఏం చేస్తుంది? ఈ అబద్ధం మన సంబంధాలను తెంచిపడేస్తుంది. ఎలా తెంచిపడేస్తుందంటే, ఈ సామెతలు 23:4 చదవండి, చెప్తాను. సామెతలు 23:4, 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము. అక్కడ ఏం చెప్తున్నారో తెలుసా? ధనం కూర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాస అంటే అతిగా అసలు నువ్వు చూపించొద్దు. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. అంటే ఈ లోక జీవితంలో నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అని ఆశపడగో, అలాంటి అభిప్రాయం నీ కలిగిన కానీ అని వదలై, విడిచిపెట్టాయి అంటున్నారు. ఎందుకు విడిచిపెట్టాయి అంటున్నారు? ఎందుకు అంటే, నువ్వు అలాంటి పనులు చేస్తూ ఏం చేస్తున్నావు అంటే నీ జీవితమును నాశనం చేసుకున్నావు. అంటే 18 సంవత్సరాలు చదివావు, ఇంకొక 8 సంవత్సరాలు చదివావు ప్రొఫెషనల్ స్టడీస్ అనేసి, 28 సంవత్సరాలు చదివేసి ఆ తర్వాత నువ్వు ఒక ఉద్యోగం వెళ్తున్నావు, లేకపోతే నువ్వేం చేస్తున్నావుగా వ్యాపారంకి వెళ్తున్నావు. వెళ్ళిన తర్వాత ఇంకా డబ్బే నా జీవితం, ఇక్కడ డబ్బే నా గురి అని చెప్పేసి వెళ్ళిపోయి నువ్వేం చేస్తున్నావు? దాంట్లో పడి దాంట్లోనే ఉండిపోయి నీకు నిజమైన జీవితం కోల్పోతున్నావు. యేసయ్యతో అక్కడ దీంట్లోనే ఉండిపోతున్నావు. యేసయ్య గుర్తే లేకుండా ఇక్కడ బతికేస్తున్నావు. అలాంటి బతుకు నీకు వద్దు అని చెప్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, నువ్వు తక్కువ సంపాదించిన ఆ సంపాదనను పెట్టుకుని నీ కుటుంబం చూసుకో, నీ భార్యను చూసుకో, నీ పిల్లలతో గడుపు. నీకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఈ సౌదీ అరేబియాలో మనకు 5,000 వచ్చింది అనుకోండి. ఈ 5,000 పెట్టి నువ్వు కుటుంబం గడిపితే నువ్వు ఎక్కడ వెళ్ళవు, నువ్వు ఎక్కడ విచ్చలవిడి జీవితం నువ్వు ఎక్కడ వెళ్ళవు. నీ ఇష్టానికి అక్కడెక్కడ పోవడానికి నువ్వు ఉండవు, తిరగవు కదా. మరి ఈ 5,000 పెట్టిన జీతం పెట్టి నువ్వేం చేస్తావు? నీ భార్య దగ్గర వస్తావు. మనం ఎలా ఈ సంపాదన పెట్టుకుని మన కుటుంబం ఎలా గడుస్తాం అని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసుకుంటావు. నీ పిల్లలకి ఈ 5,000 రూపాయలు ఏం కావాలో అది నువ్వు చూసుకుంటావు. మరి నీకు లక్షలు వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఇష్టానికి నువ్వు పోయి నువ్వు కుటుంబాన్ని చూడవు, కుటుంబాన్ని సరిగ్గా చూడవు. కుటుంబాన్ని ఏం చేస్తావు? నీ భార్యకి డబ్బులు ఎంత కావాలో డబ్బులు ఇసిరేస్తావు. నీ కుటుంబ బాధ్యతలు ఏం ఉండవు. కుటుంబం ఎలా గడుస్తుందో నీకు తెలియదు. ఎందుకంటే నీకు నెలకి డబ్బులు నీ భార్యకి ఇస్తారంటే నువ్వు 30 రోజులు జాబ్లో ఉండాలి. అలాంటి జాబ్ నీకు అవసరం లేదంటున్నాడు. కోట్లు లక్షలకు సంబంధించిన జాబ్లు అవసరం లేదు. వేలు వచ్చేది నీ కుటుంబాన్ని బాగా చూసుకునే ఆ ఉద్యోగులు చూసుకో, అలాంటి వ్యాపారములు చూసుకో అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏం సంపాదిస్తున్నావో అది వారం రోజు నువ్వు సంపాదించినప్పుడు ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ దేనికోసం తీసుకోవాలంటే నీ భార్యతో టైం గడపడానికి, నీ కుటుంబంతో. మన విశ్వాసులు కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ ఊర్లో ఉంటే శుక్రవారములు, మన ఊర్లో భారతదేశంలో ఉంటే ఆదివారములు. ఈ ఒక్కరోజు కూడా చూడండి 2 పనులు చేయమన్నాడు దేవుడు. ఇది మీకు ఎక్కడ ఉంటుందంటే, పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పినారు. అలాగే నిర్గమకాండం చదవద్దు, నిర్గమకాండంలో మోసే గారు కూడా చెప్పినారు. విశ్రాంతి దినమందు ఏం చేయాలంట? ఒకటి రెస్ట్ తీసుకోవాలి, ఇంకోటి దేవుని పూజించాలి. అందుకని చూడండి, ఫ్రైడే ఉదయం మనం ఏం చేస్తాం? చర్చికి వస్తాం. మధ్యాహ్నం ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకోవాలి. ఈ 2 దేవుడు చెప్పిందే. అంటే ఇప్పుడు ఇది తక్కువ సంపాదించి నువ్వు ఈ జీవితమును బాగా అర్థం చేసుకుని రేపు మనకు గొప్ప జీవితం అక్కడ ఉంది అని నువ్వు అనుకుంటే ఈ పని చేస్తావు. నీ ఇక్కడ ఎక్కువ సంపాదనలు కావాలని చెప్పేసి టైం అంతా అక్కడ పెట్టేసి నువ్వు తిరుగుతుంటే, చాలా మంది ఫ్రైడేలు కూడా రాలేరు, భారతదేశంలో ఆదివారం కూడా రాలేరు. అలాంటి పని అవసరం లేదన్నాడు దేవుడు. నువ్వు తప్పు చేస్తున్నావు, అలాంటి పనులే నువ్వు చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ సంబంధాలు తెగిపోతుంది. నువ్వు డబ్బు వస్తువులు అని చెప్పి నువ్వు దాని వెనకాల పరిగెడితే నీకు నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో, నీ స్నేహితులతో, ఈ సమాజంతో నీ సంబంధాలు తెగిపోతుంది. నీ జీవితం ఒంటరి జీవితం అయిపోతుంది. అలాంటి జీవితం వచ్చేసి దేవుడికి ఇష్టానుసారమైన జీవితం కాదు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటే,
ఇదన్నా కానీ అదన్నా కానీ నీ ఏం ఉండాలంటే ఒక బ్యాలెన్స్ ఉండాలి. అంటే తరాసు తీసుకో, తరాసు తీసుకుని తూచు. ఏం తూచాలి? ఇటువైపు నీ సంపదను తూచు, ఇటువైపు వచ్చేసి నీకు నీ కుటుంబంతో నీ సంబంధాలతో గడిపే జీవితమును తూచు. ఏది వెయిట్ ఎక్కువ ఉండాలి? డబ్బు ఎక్కువ వెయిట్ ఉండాలా? తెరాసు ఉంది, తెరాసులో ఒకవైపు ఏం పెట్టావు? ఒకవైపు నువ్వు పెట్టింది నీ సంపద. నువ్వు రోజు వెళ్ళి కష్టపడుతున్నావు, 30 రోజులు కష్టపడుతున్నావు, నీ సంపద ఒకవైపు ఉంది. ఇంకోవైపు నువ్వు నీ సంబంధాలకు ఇచ్చే విలువ, నీ సంబంధాలతో భార్యతో కుటుంబంతో గడిపెట్ట సమయం ఉంది కదా, అది. ఇదిలే ఏది ఎక్కువ విలువ రావాలి? సంబంధాలు రావాలి. అంటే అంతేనా? సంబంధాలు రావాలి. ఈ ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం చూసుకుంటావు, ఈ భార్య పిల్లలు పోతే ఇంకో భార్య పిల్లలు దేవుడు అనుమతించలేదు, విశ్వాసులుగా అనుమతించలేదు. రెండో పెళ్లి మూడో పెళ్లి విశ్వాసులుగా అనుమతించలేదు. అలా అనుమతించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మొదటి భార్య లేకపోతే మొదటి భర్త చనిపోతే చేసుకోవచ్చని కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా. మరి అలా అనుమతించలేదు. మరి అలాంటి జీవితములు మనకెందుకు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక రొటీన్ లైఫ్లా, అంటే రోజు చేసిందే మరి 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 చేసి అలవాటు పడి దానికే ఉండిపోయి ఇక్కడ దేవుడికి సంబంధించిన విషయంలో వాళ్ళకి గుర్తు లేకుండా సంబంధాలను తెంపుకునే ఒక దౌర్భాగ్యమైన ఒక స్థాయికి వెళ్ళిపోతున్నాము. అందుకే యేసయ్య లూకా 12:15 మాట్లాడింది అదే. ఈ లోకంలో ఉండే వస్తువులు కాదు మీరు సమకూర్చే వస్తువులు కాదు, ఈ లోకం ఉండే సంపదలు కాదు మీకు మంచి జీవితం ఇవ్వడానికి. మీకు మంచి జీవితం ఇచ్చేది మీరు జోవే దృష్టిలో, ఆ పదంలో, ఎక్కడ పరలోక జీవితంలో యేసయ్యతో ఉండే ఆ జీవితమును, ఆ దాని దృష్టి పెట్టుకుని ఈ లోకం ఉండే జీవితమును చూడండి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు చాలా చక్కగా చెప్తున్నారు. చూడండి, ఇదే ప్రసంగి తీయండి, 4 అధ్యాయంలో 4, 5, 6 వచనములు చదవండి. ప్రసంగి 4వ అధ్యాయం, ఎక్లెసియాస్టెస్ 4th chapter 4, 5, 6th verse. ప్రసంగి 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారకములని రోషకారణములని నాకు కనబడెను. ఇది వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది. ఏం చెప్తున్నారు 4వ వచనంలో? ఎవరు? సొలొమోను చెప్తున్నారు. సొలొమోను జ్ఞానే కదా, దేవుడు బాగా ఆశీర్వదించాడు కదా. ఏమేమి ఆశీర్వదించాడు? ఆయనకు ఉత్త జ్ఞానం మాత్రం ఆశీర్వదించినా వేరేమైనా ఆశీర్వదించినా? సంపదను ఆశీర్వదించింది, గొప్ప సంపద కదా. ఆయనలాగా ఆశీర్వాదం సంపదలు గాని లేకపోతే జ్ఞానంలో గాని లేదు. ఆ సొలొమోను ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏదైతే ఈ లోక జీవితంలో నేను సాధించాను అనుకుంటున్నావో అది దేనికి సమానం అంటే గాలిని వెంబడి దానితో పోరాడడం అంటున్నారు. అంటే గాలిని పట్టుకోలేము కదా. అంటే నువ్వు ఈ లోకంలో నువ్వు ఏదైతే సాధించావు అనుకున్నావో అది నువ్వు గాలిని పట్టుకున్నట్టు, అది నువ్వు పట్టుకోలేవు. అంటే నువ్వు సాధించలేదు, నువ్వు గెలవలేదు అని అలా చెప్తున్నారు. 5వ వచనం చదవండి. బుద్ధిహీనుడు అంటే ఫూల్స్, మూర్ఖులు. చదవండి. చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును. అంటే ఏం చేస్తారు తెలుసా? ఏమండి, చదివేసి 35-40 సంవత్సరములు ఉద్యోగములు వ్యాపారములు అని చెప్పేసి జీవితం అంతా నాశనం చేసుకుని ఒక 60-70 సంవత్సరాలు అయినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించింది ఏమీ లేదు. అదే ఎవరు చెప్తున్నారు? సొలొమోను చెప్తున్నారు. సొలొమోను ఎవరు? అనుభవించి చెప్తున్నాడు. మామూలుగా అనుభవించలా, విచ్చలవిడిగా అనుభవించిన ఒక వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి చెప్తున్నాడు. 6వ చదవండి. శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే అంటే ఏం చెప్తున్నారు తెలుసా మీకు? ఇక్కడ సొలొమోను చెప్పేది, నువ్వు 2 చేతుల నిండా, అంటే నెలకు నాకు ఇక్కడ ఒక 5 లక్షలు రావాలి, ఇక్కడ 5 లక్షలు, మొత్తానికి 10 లక్షలు నాకు జీతం రావాలి ఉద్యోగం నుంచి, లేకపోతే నాకు వ్యాపారం నుంచి నేను కోట్లు సంపాదించాలి అని అనుకోని దీనికన్నా నువ్వేం చేయొచ్చు అంటే 1000 సంపాదించు. నీకు ఎంత కుటుంబానికి కావాలో, ఈ లోకంలో బతకడానికి ఎంత కావాలో అది మాత్రం సంపాదించు. ఒక చేలు సంపాదించాలంటాడు ఆయన.
నీకు కావాల్సినంత సంపాదించు. చదవండి. ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండట మేలు. నెమ్మది కలిగి ఉండడం మేలు అంటే ఏం చేస్తున్నారంటే జీవితం అంతా పరిగెడుతున్నావే, 18 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఇంకో 20-30 సంవత్సరాలు జాబ్ మనిషి పరిగెట్టి ఉద్యోగం వ్యాపారం పరిగెట్టి నువ్వు అన్ని సమకూరుస్తున్నావే, అది వేస్ట్. ఆ పని నువ్వు చేయగో. నీకు తక్కువ సంపాదించిన నువ్వు సంబంధాలతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుటుంబం కట్టుకుని దేవుణ్ణిలో బతుకు. ఏమంటాడు ఆయన? దేవుణ్ణిలో బతుకు. నువ్వు సంపాదన చెప్పేసి ఉద్యోగం వెనకాల లేకపోతే వ్యాపారం వెనకాల వెళ్ళొద్దు. అది నువ్వు సరిగ్గా జీవించిన దానికి అర్థం కాదనేసాడు దేవుడు. ఓపెన్గా చెప్పేశాడు. సొలొమోను ద్వారా ఓపెన్గా చెప్పేశాడు. ఇంకో వచనం చదవండి. అదే ప్రసంగి 6, 3, 4, 5 చదవండి. ఇంకో బాంబు పేలుతుంది. చదవండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3, 4, 5 వచనములు. ఒకడు 100 మంది పిల్లలను కని అంటే చూడండి, వాడి సంతానం ఎక్కువ అని అనుకోండి. సంతానం అంటే అది మాత్రం కాదు, వాడికి ఏమేమి కావాలో అన్ని సమకూర్చుకున్నాడు. ఇంకా పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై. ఎన్ని సంవత్సరాలు తెలుసా? వెనక్కి చదువుతో 2000 సంవత్సరములంట. ఏంట? 2000 years వాడు బతుకుతున్నాడంట. అదే చెప్తుంది. చదవండి. చిరకాలము జీవించినను అతడు సుఖానుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు బడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను వినండి చెప్తాను. ఇక్కడ ఏం చెప్తానంటే, ఒకడు జీవితం అంతా పెద్ద ఉద్యోగం లక్షలు సంపాదించుకుని, మంచి వ్యాపారంలో కోట్లు సంపాదించుకుని, కుటుంబంలో సంబంధాలను తెచ్చుకుని, భార్యను చూడకుండా, పిల్లలను చూడకుండా, కుటుంబమును కట్టుకోకుండా, ఈ సమాజంలో జీవించకుండా, ఏ పని చేయకుండా నువ్వు దీర్ఘాయుసు పోయి చిరకాలం అంటే నువ్వు ఎన్ని సంవత్సరములు బాగా బతకాలని అనుకున్నావు అన్ని బతికినా దేనికి సమానం అంటే ఇంగ్లీష్లో పదం ఆడబడింది స్టిల్ బార్న్ అని. స్టిల్ బార్న్ అంటే కడుపు లోపల ఉండే ఆ శిశువు ఉంది కదా, పుట్టక ముందు లోపల చనిపోతే దానికి సమానం రా అంటుంది. ఎందుకు సమానం అంటే తర్వాత చెప్తుంది ఆ వచనంలో. ఎందుకంటే ఆ తల్లి కడుపులో ఉండే ఆ పిండం, ఆ శిశువు వచ్చేసి పిండం అయిపోతే చనిపోయింది అనమాట. ఆ స్టిల్ బార్న్ అంటారు ఇంగ్లీష్లో. ఆ చనిపోయిన ఆ శిశువు వచ్చేసి చీకటి తప్ప ఏమి చూసి ఉండడు. అంతేనా? బయటికి రాలేదు కదా, చనిపోయింది. ఇంకా బయటకు వచ్చేప్పుడు చూసేదే ఉంది, చనిపోయింది కదా. సో లోపల ఆ డార్క్నెస్, ఆ చీకటి కమ్ముకుంటది. నీ జీవితం అలాంటిది అంటున్నాడు. ఏది? చిన్న నుంచి పొరగట్టి అన్ని నాకు ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు కావాలి, ఇంత సంపద కావాలి, అది కావాలి, ఇది కావాలని సమకూర్చుకుంటావే. నువ్వు జీవించలేదు. నువ్వు జీవితమే కాదు, నీ జీవితం దేనికి సమానం? పుట్టక ముందు ఉండే బిడ్డ లోపల కడుపు తల్లిలో చనిపోయిన పిండముకు సమానం. ఏమి చూడలేదు. అది తర్వాత వస్తుంది చదవండి. నాలుగు అది లేమిటితో వచ్చి చీకటి అంటే ఏమి లేకుండా వచ్చి చీకటికి పోండంట. దాని పేరు చీకటి చేత కమ్మబడును. అది సూర్యుని చూసినది కాదు. సూర్యుని చూసినది ఎందుకంటే ఆ పిండం బయటికి రాదు కదా. అంటే నీ జీవితం అలాంటిది. ఇక్కడ పిండమును పక్కన పెడితే నీ జీవితం అలాంటిది. సూర్యుని చూడలేదు. ఇంకా ఏ సంగతియు దానికి తెలియదు. అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది. ఇంకా ఉంది. అట్టివాడు 2000 సంవత్సరములు బతికియు మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే. నువ్వు 2000 సంవత్సరములు బతికినా, కోట్లు సంపాదించుకున్న, అన్ని వస్తువులు సమకూర్చుకున్నా గాని నువ్వు జోవే అనే దృష్టితో, ఆ పదంతో అంటే యేసయ్యతో పరలోకంలో బతికే ఆ పదంతో, ఆ కోణంతో నువ్వు ఈ రోజు ఈ బతుకును భౌతిక బతికను నువ్వు చూడలేదు అంటే నువ్వు దేనికి సమానం అంటాడు దేవుడు? పుట్ట ముందు ఉండే శిశువు అమ్మ కడుపుల, తల్లి కడుపుల చనిపోయిన పిండముకు సమానం. నీకు ఏమి తెలియదు, నీ జీవితం ఏ విలువ లేదు. తేల్చి చెప్పాడు.
ఎందుకు ఇవన్నీ జరుగుతుందంటే నీకు సంబంధాలు తెగిపోయింది. ఎందుకంటే నీ దృష్టిని దేంట్లో ఉంది? వస్తువులు సమకూర్చుకోవాలి, డబ్బులు సమకూర్చుకోవాలి. నీ దృష్టి దాంట్లో పడింది. నువ్వు భార్యను చూడలేదు, భర్తను చూడలేదు. భార్యను చూసి మంచిగా ప్రేమగా మాట మాట్లాడలేదు. నువ్వు మాట్లాడితే తిడుతున్నావు, నువ్వు మాట్లాడితే కొడుతున్నావు, నీ దగ్గర వస్తేనే నువ్వు దూరం చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేస్తుండి నీ పిల్లలను, నీ కుటుంబాన్ని కట్టుకున్న సంబంధాలను తెంచుకున్నావు. నీకెందుకు ఈ బతుకుంటున్నాడు దేవుడు? ఇలాంటి బతుకు నీకు ఎందుకంటే ఇక్కడ ఈ బతుకు కోల్పోయి, ఈ బతుకు ద్వారా నువ్వు ఇలా బతికిన దాని ద్వారా దేవుడితో పరలోక జీవితం బతుకును నువ్వు కోల్పోయావే. దానికన్నా నువ్వు పుట్టకుండా ఉంటే చాలా మేలు అంటున్నాడు దేవుడు. అక్కడ జోవే అనే ఆ దృక్పథంతో చూడాలి. 70 సంవత్సరములు ఇలాంటి బతికి వెనక్కి తిరిగి చూస్తే ఏమి లేదు. నీ సంబంధములు తెగిపోయింది. నీకు సొంతంగా ఉండే వాళ్ళందరూ పోయారంటే నీకు అలాంటి సంబంధం ఎందుకు? అదే అడుగుతున్నాడు దేవుడు. అందుకని ఏమి మోసమును చేయబట్టుకోకూడదు, ఏమి అబద్ధమును చేయబట్టుకోకూడదు. నాకు ఈ జీవితంలో మంచిగా వస్తువులన్నీ సమకూర్చుకుంటే, నాకు ఈ జీవితము కావాల్సిన డబ్బులు కోట్లు సంపాదించుకుంటే, నాకు ఈ జీవితము కావాల్సిన ఒక ఇల్లుకి 4 ఇల్లు నేను సంపాదించుకుంటే, 4 స్థలములు సంపాదించుకుంటే, నేను అనుకునే కారు నేను తోలుకుంటే, అర్థమైందా? నాకు కావాల్సిన నగలు నేను పోగు చేసుకుంటే నాకు జీవితం మంచిగా పడతాయనే అబద్ధమును, సాతాను లోకముకు పెట్టిన అబద్ధమును ఎవడు చేపట్టుకున్నాడో వాళ్ళ జీవితం ఎలా ఉందని చెప్పాడు దేవుడు. పుట్టక ముందు తల్లి కడుపులో ఉండే పిండం చనిపోయిన శిశువుకు సమానం. అది ఏమి చూడదు, దానికి సమానం. అందుకని మనం చూడాల్సిన దృక్పథం ఏంటి? మనం చూడాల్సిన ఏ కోణంలో చూడాలి ఈ బతుకునంటే, రేపు మన బతికిన తర్వాత, మనం మరణించిన తర్వాత పరలోకంలో యేసయ్యతో మన కోటానుకోటి సంవత్సరములు బతుకుపోయే ఆ మంచి జీవితం, ఆ గొప్ప జీవితం, దేవుడితో గడిపోయే ఆ జీవితమును దృష్టిలో పెట్టుకుని ఈ జీవితం ఎలా జీవించాలి అనేది ఈ కోణములనే చూడాలి అనేది యేసయ్య స్వయంగా మాట్లాడిన మాటలు ఈరోజు వాక్యంలో చూసుకున్నాము. ఈరోజు వాక్య ధ్యానం దేవుడు ఇచ్చినారు. ఇంత గొప్ప వాక్య ధ్యానం ఇచ్చిన దేవునికి మనం అందరూ ధన్యవాదం, స్తుతులు, స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా.